నీల్తో మాట్లాడాక సుష్మ మనసు తేలికపడింది. నీల్ స్పర్శ ఇచ్చిన బలంతో రోజులు గడిచిపోతున్నాయి. ఆ రోజు సుష్మ ఇంటికి రాగానే రత్తి ఉత్తరం వచ్చిందంటూ ఓ ఇన్లాండ్ కవర్ అందుకుంది. పర్స్ టేబుల్ మీద పడేసి మంచం మీద వాలిపోయింది సుష్మ. కవర్ చింపి చూసింది తల్లి దగ్గర నుంచి. ఉత్తరం చదవకుండా కాసేపు అక్షరాలను చూస్తూ ఉండిపోయింది. అందులో ఉండే విశేషాలేమిటో సుష్మ ఊహించగలదు. ఏముంది, నీరు పెళ్లిచూపుల విశేషాలు, కట్న కానుకలు, ఎంతేసి అడిగింది వివరాలు రాస్తుంది. మొన్న మధ్య ఓ ఉత్తరంలో నీరును చూడడానికి ఎల్లుండి పెళ్లివారు వస్తున్నారు అని రాసింది. బహుశా ఆ పెళ్లిచూపుల వివరాలే అయి ఉంటాయి మనసులోనే అనుకుంది సుష్మ. నెమ్మదిగా అక్షరాల బారుల వెంట కళ్ళను పరిగెత్తించింది. పెళ్లిచూపులు సజావుగా జరిగాయని రాసింది ఆవిడ. సుష్మ, పెళ్లికొడుకు నీరుకి ఈడూ జోడు. అబ్బాయి అన్ని విధాలా బాగున్నాడు. నీరు అతనికి బాగా నచ్చినట్లే ఉంది. పిల్లాడు వెళ్ళిపోయే వరకు నీరు మీద నుంచి చూపు తిప్పుకోలేదంటే నమ్ము. ఈ సంబంధం కుదురుతుంది అని నాకు అన్ని విధాలా నమ్మకంగా ఉంది. పిల్లాడి తల్లి కూడా సంబంధం ఇష్టమే అన్నట్టుగా మాట్లాడింది. ఆ అబ్బాయి ఉద్యోగం పర్వాలేదు. ముందు ముందు పైకొచ్చే అవకాశాలున్నాయి. కట్నం 10,000 అడుగుతున్నారు. ముందు 20, 15 అన్నారు. అమ్మాయిని చూశాక వాళ్ళు వీళ్ళు నచ్చ చెప్పాక 10,000 అయితే సరే అన్నారు. పైఖర్చు కొంత ఉంటుంది కదా. నువ్వు ఓ 20,000 సిద్ధంగా ఉంచు. త్వరలో 1-2 నెలల్లో ముహూర్తాలున్నాయి. వాళ్ళు ఉత్తరం రాయగానే నీకు తెలియచేస్తాను. డబ్బు విషయం వెంటనే ఏర్పాటు చెయ్యి. ఆ ఉత్తరం నిండా అవే విషయాలున్నాయి. 20,000 ఎలా సర్దాలి? తన ప్రావిడెంట్ ఫండ్లో నుంచి కొంత డబ్బు తీయొచ్చు. కొంత తన సేవింగ్స్లో ఉన్నాయి. ఎలాగో సర్దొచ్చులే అనుకుంది సుష్మ. కానీ చేసిన అప్పు తీరడానికి చాలా ఏళ్లే పట్టొచ్చు. మరి నీల్ కోరికను మన్నించడం ఎలా సాధ్యమవుతుంది? తనకిలా సంఖ్యలు బిగుసుకుపోతుంటే తన బాధ్యతల సంఖ్యలు నీల్కి కూడా చుట్టుకోవా? సుష్మ మంచం మీద పడుకుని ఉంది. కళ్ళు సగం తెరిచిన గదిలో కదలాడుతున్న వెలుగునీడల వైపు చూస్తూ నీల్ గురించి ఆలోచిస్తుంది. నీల్ తన కోసం అందమైన లోకాన్ని నిర్మిస్తున్నాడు. కాదు, నిర్మించేశాడు. తలుపులు బార్లా తెరిచి తనను ఏనాడో ఆహ్వానించాడు. కానీ తనే పూర్తిగా ప్రవేశించలేదు. ఈ బాధ్యతల సంకెళ్ళు మోసుకుంటూ నీల్ సమక్షంలోకి స్వేచ్ఛగా వెళ్ళలేకపోతుంది. సంకెళ్ళ చప్పుళ్ళు తనను కలల్లో నుంచి బలవంతంగా మేల్కొల్పుతున్నాయి. వాస్తవంలోని చేదును బలవంతంగా రుచి చూపిస్తున్నాయి. నీల్ కుటుంబ సభ్యులందరూ నీల్ కోసం ఓ అందాల రాశిని, నవయవ్వన రతిని వెదికే ప్రయత్నంలో మునిగి ఉన్నారు. కానీ పెళ్లి మాట ఎత్తగానే నీల్ నవ్వి కాదనేస్తున్నాడు. ఎంతమంది కన్యలు అతని మీద ఆశలు పెట్టుకున్నారో, తీయని కలలు కంటున్నారు. నీల్ సుష్మ కోసం ఎదురు చూస్తూ తన ఆలోచనలను, ఆకాంక్షలను సుష్మ మానసిక స్థితికి అనుగుణంగా మలుచుకుని నిలబడ్డాడు. నీల్తో తన స్వప్నం నిజమవుతుందా? విశ్వసించలేకపోతుంది సుష్మ. ప్రతిసారి నీల్ తనకన్నా ఎంతో పెద్దవాడైనట్లు తనను మరీ పసిపాపలా భావిస్తూ ఒళ్ళోకి లాగేసుకుంటాడు. సుష్మ అలాగే మౌనంగా ఉండిపోతుంది. నీల్ తలనిమురుతూ కూర్చుంటాడు గంటల తరబడి. వెంటనే ఒక్కసారి తను నవ్వేస్తూ చూస్తే చాలు, అప్పటి వరకు నీల్ కళ్ళలో కనిపించే పెద్దరికం, గంభీరత మాయమైపోయి వాటి స్థానే అల్లరి మేల్కొంటుంది. చంచల పవనంలా చుట్టుముట్టిస్తాడు. అతని నెత్తిని కూడా తన బరువు మోపడం ఏం న్యాయం? అలానే ఎంతకాలం వేచి ఉండమని చెప్పగలదు? తన బాధ్యతలు 1-2 సంవత్సరాలను చెప్పగలదా? తన బాధ్యతలు 1-2 సంవత్సరాల్లో తీరేవి కావు. అలానే ఎన్నాళ్ళు నీల్ తన దగ్గరకు వస్తూ పోతూ ఉంటాడు? కాలేజీలో ఎప్పటికే జరుగుతున్న గొడవల్ని గురించి తెలిస్తే అమ్మ గుండెలు బాదుకుని ఏడుస్తుంది. ఇంటి పరువు గంగలో కలుస్తుందని. మరి దీనికి పరిష్కారం ఏమిటి? నీల్ని ఈ పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవడం అసాధ్యం. అతను అందిస్తున్న ప్రేమను తన స్వార్థానికి ఉపయోగించుకుని అమాయకుడైన నీల్నెత్తిన తన బాధ్యతల పర్వతాన్ని మోపలేదు. మధ్యలో ఎప్పుడైనా ఈ భారం అతనికి మొయ్యరానిదిలా అనిపిస్తే, తప్పు చేశాను అని పశ్చాత్తాపడితే తను ఏమైపోవాలప్పుడు? ఏ విధంగా ఆలోచించినా తను నీల్దారి నుంచి తప్పుకుని ఒంటరిగా మిగిలిపోవడమే సరైన పరిష్కారంగా కనిపిస్తోంది. తను తన చెల్లెళ్ళు, తమ్ముళ్లను నడివీధిని వదిలేయటానికి సిద్ధంగా లేదు. అలాని వారి భారాన్ని నీల్ మీద మోపడానికి ఇష్టం లేదు. మరి మిగిలిన మార్గం తను ఒంటరిగా వృద్ధకన్యగా మిగిలిపోవడమే. నీల్ కొన్నాళ్లు తనను తిడతాడు, బ్రతిమలాడతాడు. కొన్నాళ్లకు విసిగిపోయి ఓ సౌందర్యరాశిని పెళ్లాడి విదేశాలు తిరిగి హాయిగా జీవనం గడిపేస్తాడు వచ్చినాక. ఇలా సాగిపోతున్నాయి సుష్మ ఆలోచనలు. నీల్ సమక్షంలో సాహసించని ఆలోచనలన్నీ ఒంటరిగా ఉన్నప్పుడు సుష్మను చుట్టుముట్టి వేధిస్తూ ఉంటాయి. సుష్మ నిస్సహాయంగా ఆ ఆలోచనల దాడిని భరిస్తూ ఉంటుంది. ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరవుతున్న సుష్మకు హఠాత్తుగా మీనాక్షి గుర్తుకొచ్చింది.
ఈ మధ్య మీనాక్షి తన దగ్గరకు రావడమే లేదు. ఎందుకని? సుష్మ హఠాత్తుగా లేచి బట్టలు మార్చుకుని మీనాక్షి దగ్గరకు బయలుదేరింది. సుష్మ వెళ్లేసరికి మీనాక్షి నెయిల్ పాలిష్ రిమూవర్తో కాలి గోళ్లకి చేతి గోళ్లకి ఉన్న నెయిల్ పాలిష్ను తీసేసి శుభ్రం చేస్తుంది. గుమ్మంలో సుష్మని చూడగానే మీనాక్షి ఆశ్చర్యపోయింది. ఎలా వచ్చావు? అంది. వెళ్ళిపోమంటావా తిరిగి? చిరుకోపంతో అందామె. సుష్మ చెయ్యి పట్టుకుని లాగి తన పక్కన కూర్చోపెట్టుకుంది మీనాక్షి. మహారాణి గారు, మరీ అంత కోపమైతే ఎలాగా? భరించగలదా ఈ నాటక పక్కీలో అంది మీనాక్షి. నువ్వు చాలా రోజులే రాలేదు, నన్ను పూర్తిగా మర్చిపోయావు. ఆమె స్వరంలో తీవ్రత పోట్లాటకొచ్చినట్లుగా ఉంది సుష్మ ధోరణి. మీనాక్షి తన పని ఆపి ఆమె ముఖంలోకి తేరిపార చూసింది. ఎవరు ఎవరిని మర్చిపోయారు అన్నది నీకు తెలుసు, నాకు తెలుసు. ఇదే కారణం కాదనుకో, బిజీగా ఉండి రాలేకపోయాను. మీనాక్షి మోకాళ్ల చుట్టూ చేతులు బిగించి కూర్చుంటూ అంది. మళ్ళీ తనే, త్వరలో నీ పెళ్ళవుతుందని ఎవరో చెప్పగా విన్నాను అంది మీనాక్షి మొహంలోకి చూస్తూ. నా పెళ్ళా? ఆశ్చర్యంగా అడిగింది సుష్మ. అవును, నీదే. స్టూడెంట్లు నా దగ్గరకు వచ్చి సుష్మా మేడం పెళ్ళట కదా మీకు తెలుసా అని నన్ను అడుగుతున్నారు అంది మీనాక్షి. అమ్మాయిలు వాళ్ళకే అలానే అంటూ ఉంటారు. వాళ్ళకేమిటి? అవును, నీ పెళ్లి తారీఖు ఫిక్స్ అయిందా? మీనాక్షి ప్రశ్నను తేలికగా కొట్టిపారేస్తూ అంది సుష్మ. మార్చిలో చేసుకుందాం అంటున్నారు అంది మీనాక్షి చిరునవ్వుతో. ఆమె కళ్లల్లో సిగ్గు తొంగి చూసింది. అంత అర్జెంటుగానా? ఏర్పాట్లేమీ జరుగుతున్నట్టే లేవు ఆశ్చర్యంగా అంది సుష్మ. నీకు కావలసిన బట్టలవి నువ్వు కొనుక్కో, మిగతావి నేను చూస్తానంటుంది అమ్మ. కానీ నేను ఒక్కదాన్నే ఎలా కొనగలను? నీకు టైం లేదు. గోల్డ్ చూసుకుంటూ అంది మీనాక్షి. టైం ఉంటుందిలే, ఎప్పుడు వెళ్దామంటావో చెప్పు అంది సుష్మ. ఇంకా టైం ఉందిగా, ఓ 10 రోజులాగి వెళ్దాం అంది మీనాక్షి. సుష్మ తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిన సంగతి చెప్పింది. నీరు పెళ్లి త్వరలో అయిపోవచ్చు అంది సుష్మ. జూలైలో కాలేజీలు తెరిచాక నేను మళ్ళీ రాను. మీనాక్షి అప్రయత్నంగా అనేసింది. ఏ, ఉద్యోగం వదిలేస్తున్నావా? దినేష్ అదే అంటున్నాడు సుష్మ. నేను కూడా సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేసి చేసి అలసిపోయి విసిగిపోయాను. ఇంకా ఉద్యోగం చేయాలనిపించటం లేదు అంది మీనాక్షి. సుష్మ మాట్లాడలేదు. సుష్మా, నువ్వు కూడా పెళ్లి చేసుకో. నీకు దొరికినట్లు ధనిక పెళ్లి కొడుకు నాకెక్కడ దొరుకుతాడు? సుష్మ నవ్వి అంది. ధనికుడే అవసరం నీకేముంది? అన్ని ధనాలకు మించిన ప్రేమధనాన్ని పొందిన భాగ్యశాలివి. నాకు నీళ్లాంటి ప్రేమికుడు లభించి ఉంటే అప్పుడు చూపించేదాన్ని కళ్ళెగరేస్తూ అంది మీనాక్షి. అప్పు చేసిన డబ్బుతో ఎవరూ సుఖంగా ఉండలేరు. సుష్మ ఏటో ఆలోచిస్తూ అంది. ఎందుకు? నేను నీల్ని పెళ్లి చేసుకోలేను. అతనికన్నా నేను పెద్దదాన్ని. సుష్మ స్థిరంగా చూస్తూ నిశ్చయంగా అంది. మీనాక్షి ఆశ్చర్యపోయింది. ఇది కూడా ఆ సమస్యేనా? ఆ సంగతి ఆయనకి కూడా తెలుసు. అయినా వయోభేదాలు, దివాలాకోరు మానసిక స్థితి ఉన్న భార్యాభర్తలకి కానీ ప్రేమికులకి వర్తించవు. నువ్వు ప్రేయసిగా ఉండడానికి వెళ్తున్నావు, పెళ్ళంగా కాదు. నిజమే, ప్రేయసికి పెళ్ళానికి మధ్య చాలా తేడా ఉంటుంది. కానీ నీల్ మనసులో తను తప్పు చేశానన్న ఆలోచన ఎప్పుడైనా వస్తే నేను దాన్ని భరించలేను. ఇలా అవివాహితగా మిగిలిపోవడానికే ఇష్టపడతాను. ఇదిలా ఉంచితే కుటుంబం అంతా నా మీదే ఆధారపడుంది. నాన్నగారు మొన్ననే ఉత్తరం రాశారు నీరు పెళ్లి గురించి. త్వరలో నీరు పెళ్ళి అయిపోతుంది. ఇంకా రమణి ఉంటుంది. త్వరలో దాని పెళ్లి చేసేస్తే బాగుంటుంది. కానీ అది డాక్టర్ చదవాలని కలలు కంటుంది. ఇక తమ్ముళ్ళున్నారు. కానీ ఇలా ఎంతకాలం? ఎంతవరకు? నీ గురించి కూడా ఆలోచించు హెచ్చరించింది మీనాక్షి. నేను ఈ బరువుల నుంచి విముక్తి పొందే ఆశ లేదు, ఆస్కారమూ లేదు. 45 వచ్చాక నేను శకుంతలలాగానే ఒక పిల్లినో కుక్కపిల్లనో పెంచుతూ దాన్ని గుండెలకేసి హత్తుకుని దాన్ని ప్రేమిస్తూ తిరుగుతాను. పర్వాలేదు. అసలు సంగతి ఏమిటంటే మీనాక్షి, నేను ఏదైతే అనుభవించానో అది నా చెల్లెళ్ళు అనుభవించకూడదు. ఆ రోజుల్లో నేను దుఃఖాన్ని పళ్ల బిగువన అణిచిపెట్టుకుని ఉండేదాన్ని. ఆ రోజుల్లో 2-3 కాటన్ చీరలు మాత్రమే ఉండేవి. వాటినే ఉతుకుని కాలేజీకి వెళ్లేదాన్ని. ఆనాటి నా కలలు వద్దులే చెప్పను. ఇప్పుడు రమణి ఎదురింటి అబ్బాయిని పెళ్లి చేసుకోదలుచుకుంటే దాన్ని సంభవంగా మార్చేస్తాను. రమణి తన అక్కల రాత్రిళ్ళు నోట్లో పమిట కుక్కుని ఏడవకూడదు. అలాంటి అవసరం దానికి రాకూడదు, రానివ్వను దృఢంగా అంది సుష్మ. నీకు నిజంగా మతిభ్రమించింది. పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు. చేతులారా నిండు జీవితాన్ని నాశనం చేసుకునేవారిని ఇంతవరకు చూడలేదు నేను. ఈ రకంగా నిన్ను నువ్వు హింసించుకోవడంలో ఎవరికీ ప్రయోజనం?
అద్భుతమైన ప్రేమ అయాచితంగా లభిస్తుంటే స్వీకరించవేమిటి? తీవ్రమైన స్వరంతో అంది మీనాక్షి. ఆమెకు సుష్మ నిర్ణయం కోపం తెప్పిస్తుంది. దాన్ని స్వీకరించగల సాహసం నాలో లేదేమో బహుశా. సుష్మ బాధాగ్రస్తంగా అంది. మరో 16 ఏళ్ల తరువాత నువ్వు నీ కూతుర్ని తీసుకుని ఇక్కడికి వస్తే నన్ను ఇక్కడే చూస్తావు. ఈ కాలేజీ స్తంభాల్లో స్థిరంగా శిలాప్రాయంగా నవ్వడానికి ప్రయత్నిస్తూ అంది సుష్మ. మీనాక్షి నవ్వలేదు. సుష్మని చూస్తూ ఉండిపోయింది. మంచి అవకాశాన్ని చేతులారా వదులుకుని మరింతగా సంకెళ్లలో కూరుకుపోతుంది. ఒంటరితనంలో తనను తానే సమాధి చేసుకుంటుంది. ఎలా చెప్పడం సుష్మకి? ఆ తరువాత గది నిండా ఉదాసీనత ఆవరించుకుంది. ఇద్దరి మనసులు భారమైపోయాయి. ఇంకేమీ మాట్లాడలేకపోయారిద్దరు. సుష్మ మరి కాసేపు కూర్చుని లేచొచ్చింది. శ్మశాన నిశ్శబ్దం అలుముకుని ఉన్న బంగళాలో పచార్లు చేస్తూ ఉండిపోయింది. కాలేజీ ప్రిన్సిపల్ హైమవతీదేవి కుర్చీలో కూర్చుని ఏవో కాగితాలు తిరిగేస్తుంది. నల్లని ఫ్రేమున్న కళ్ళజోడు, నెరిసిన జుట్టు, కొద్దిగా ముడతల పడ్డ ముఖం, తెల్లని శరీర ఛాయ, గంజి పెట్టి ఇస్త్రీ చేసిన వెంకటగిరి నేతచీర కట్టుకునుంది. మెడలో మంగళసూత్రం గొలుసు, నల్లపూసల దండా తప్ప మరేమీ లేవు. చెవులకి రాళ్లపోగులున్నాయి. ఒక చేతికి 4 బంగారు గాజులు, మరో చేతికి రిస్ట్ వాచ్ ఉంది. మనిషి గంభీరంగా చూడగానే నమస్కరించాలి అన్నట్లు ఉంటుందావిడ. ఆవిడ ఎంత గంభీరంగా కనిపిస్తుందో అంత స్నేహపూర్వకంగానూ మాట్లాడగలదు. అయితే అందరికీ ఆవిడంటే హడల్. ఆవిడికి కాస్త దూరంగానే ఉంటారు. శకుంతల, రోమ, మిసెస్ చౌదరి, మిసెస్ శాస్త్రి, 2-3 అమ్మాయిలు ప్రిన్సిపల్ గది ముందు నిలబడి ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి కాళ్ళు వణుకుతున్నాయి వాళ్ళకి. నువ్వు ముందంటే నువ్వు ముందు అని అనుకున్నారు కాసేపు. చివరికి అందరూ కలిసి శకుంతలని ముందుకు తోశారు. శకుంతల కట్టెన్ తీసి లోపలికి తొంగి చూసి, మే ఐ కమిన్ మేడం? వినయంగా అడిగింది. హైమవతీదేవి తలెత్తి చూసి గంభీరంగా ప్లీజ్ కమిన్ అంది. ముందు శకుంతల, తర్వాత మిగిలిన వారు లోపలికి అడుగు పెట్టారు. ఆవిడ అందర్నీ ఆశ్చర్యంగా చూస్తూ ఏమిటి విశేషం, అందరూ కలిసొచ్చారు అని చిరునవ్వుతో ప్రశ్నించింది. ఈ స్టూడెంట్స్ ఏదో ప్రాబ్లం మీతో చెప్పుకుందామని వచ్చారు మేడం. మేము అదే విషయం గురించి మాట్లాడదామని అంది శకుంతల. ఆవిడ తలపంకిస్తూ కూర్చోండి అని కుర్చీలు చూపించింది. అందరూ కూర్చున్నారు. ఆవిడ స్టూడెంట్స్ వైపు చూస్తూ మీరు హాస్టల్లో ఉంటారు కదూ, మీ వార్డెన్ ద్వారా సమస్యలు తెలియజేయచ్చు కదా అని ప్రశ్నించింది. అమ్మాయిలు నీళ్లు నమిలి శకుంతల వైపు చూశారు ఇబ్బందిగా. శకుంతల వెంటనే అదే మేడం, ఆ విషయం గురించే మీతో మాట్లాడదామని అంది. హైమవతీదేవి ఓసారి అందరి ముఖాలు తేరిపార చూసింది. ఇదేదో పెద్ద విషయమే అనుకుంది. ముందుకు వంగి కూర్చుంటూ ఏమిటి సమస్య అని అడిగింది అందర్నీ చూస్తూ. శకుంతల స్టూడెంట్ల వైపు చూసి మీరేదో కంప్లైంట్ రాసి తెచ్చారుగా, మేడంకి ఇవ్వండి అంది. ఒక అమ్మాయి ఓ కాగితాన్ని ప్రిన్సిపల్ ముందు ఉంచింది. హైమవతీదేవి కళ్ళజోడులో నుంచి కాగితంలోని విషయాన్ని చదివింది. కొంత చదవగానే ఆవిడ భ్రుకుటి ముడిపడింది. ముఖం సీరియస్గా అయిపోయింది. మొత్తం ఓసారి చదివి కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయింది. అందులో సుష్మ ప్రవర్తన గురించి రాసి ఉంది. అలాంటి వార్డెన్ మాకొద్దని వేరే వార్డెన్ను ఏర్పాటు చేయమని హాస్టల్ విద్యార్థినులు చాలా మంది సంతకాలు చేసిచ్చిన కంప్లైంట్ అది. హైమవతీదేవి గంభీరంగా చూస్తూ ఇక మీరు వెళ్ళండి, ఈ విషయం గురించి నేను ఆలోచిస్తాను అంది స్టూడెంట్ల వైపు చూసి. వాళ్ళు తలలోపి ఓసారి అర్థవంతంగా శకుంతల వైపు చూసి బయటకు వెళ్ళిపోయారు. శకుంతల కళ్ళతోటే వారికి ధైర్యం చెప్పింది. స్టూడెంట్లు వెళ్ళిపోగానే ఆవిడ శకుంతల వాళ్ల వైపు చూసింది. ఈ కంప్లైంట్ మీరు చదివారా అని అడిగింది. అందరూ చదివామన్నట్టు తల ఊపారు. శకుంతల ధైర్యం చేసి వాళ్ళు చాలా నెలలుగా మీకు కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నారు. భయం కొద్దీ మేడంకి ఇవ్వలేదు. పాపం నా దగ్గరకు వచ్చి మొత్తుకున్నారు. ప్రిన్సిపల్ గారు చాలా మంచివారు, మీ సమస్యను తప్పకుండా అర్థం చేసుకుంటారు అని ధైర్యం చెప్పి తీసుకొచ్చాను అంది శకుంతల. కాసేపు ఆవిడ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. మిగిలిన వాళ్ళు ఆవిడ ముఖభావాలను గమనిస్తూ కూర్చున్నారు. ఆవిడకి సుష్మ అంటే చాలా అభిమానమని వాళ్లకు తెలుసు. ఆవిడే వార్డెన్షిప్కి సుష్మను రికమెండ్ చేసింది. అందులో విషయాలన్నీ నిజమే మేడం. సుష్మ ఇంటికి అతను రోజు వచ్చి రాత్రి 9 వరకు ఉండి వెళ్లడం అందరూ చూశారు. సినిమాలకి షికార్లకి వెళ్తూ కూడా చాలా మందికి కనిపించారు. ఆవిడ ఈ గొడవలో పడి హాస్టల్ వ్యవహారాలు ఏమీ పట్టించుకోవడం లేదని అమ్మాయిలు గొడవ చేస్తున్నారు అంది శకుంతల. మిసెస్ చారి మధ్యలో అందుకుని అవునండి, ఓసారి మేము సుష్మ ఇంటికి వెళ్ళినప్పుడు స్వయంగా చూశాం. హాస్టల్ అమ్మాయిలు కూడా చాటుగా కిటికీలో నుంచి వాళ్ళ ప్రేమ కలాపాలు చూశారు. ఇలాంటి ప్రవర్తన హాస్టల్ విద్యార్థినుల మీద చాలా చెడు ప్రభావం చూపిస్తుంది.
వార్డెన్గా విద్యార్థినులకి ఆదర్శప్రాయమైన ప్రవర్తన కలిగి ఉండాలి. కానీ ఇలా బరితెగించి వ్యవహరించడం బాగోలేదు అంది. ఈ విషయాలు చూచాయిగా ఇదివరకే ఆవిడ చెవిన పడ్డాయి కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు స్టూడెంట్స్, లెక్చరర్స్ ప్రత్యక్షంగా చూశామని చెప్పాక ఈ విషయం పట్టించుకోక తప్పలేదు ఆవిడికి. సరే, మీరు వెళ్ళండి, నేను సుష్మని పిలిచి మాట్లాడతాను. దోషం ఎవరిదైనా శిక్ష అనుభవించక తప్పదు అందావిడ గంభీరంగా. శకుంతల, రోమ, మిసెస్ చారి, మిసెస్ చౌదరి మనసులోనే ఎగిరి గంతేశారు తమ పథకం ఫలిస్తున్నందుకు. బయటకు వచ్చి చిరునవ్వుతో ఒకరినొకరు అభినందించుకున్నారు. హైమావతీదేవి ఓ క్షణం ఆలోచించి చప్రాసిని పిలిచింది. సుష్మన్ రమ్మని చెప్పి పంపించింది. చప్రాసి వెళ్ళి స్టాఫ్ రూమ్లో నోట్స్ కరెక్ట్ చేస్తున్న సుష్మకి చెప్పాడు. ఇంత అర్జెంటుగా ఏం పని అనుకుంటూ లేచింది సుష్మ. ప్రిన్సిపల్ గదివైపు వెళ్తున్న సుష్మని చూసి శకుంతల, రోమ వాళ్ళు నవ్వుకున్నారు. ఇక ఈవిడిగారి పొగరు అణుగుతుందిలే, లేకపోతే ఎవరినీ లెక్క చేయదు కసిగా అంది శకుంతల. ప్రిన్సిపల్ అడిగినప్పుడు సుష్మ ముఖంలో మారే హావభావాలను ఊహించుకుంటున్నారు వాళ్ళు. సుష్మ కట్టెను తీసి ప్రిన్సిపల్ గదిలోకి అడుగుపెట్టింది. ఆవిడ తలెత్తి చూడగానే విష్ చేసింది. కూర్చో సుష్మ, కుర్చీ చూపించింది ఆవిడ. ఏమిటి మేడం, ఏదో అర్జెంటు పనుందని కబురు పంపారు అంది సుష్మ కూర్చుంటూ. ఆవిడకి సుష్మ అంటే అభిమానం, అయినా ఈ విషయం అడగక తప్పదు. స్టూడెంట్స్ ఇచ్చిన కంప్లైంట్ కాగితాన్ని సుష్మ ముందుకు జరిపింది. ఇదోసారి చదువు అందావిడ. సుష్మ యథాలాపంగా ఆ కాగితాన్ని అందుకుని చదివింది. కొంచెం చదివేసరికి సుష్మ ముఖం తెల్లగా పాలిపోయింది. పూర్తిగా చదవలేక కాగితాన్ని టేబుల్ మీద పెట్టేసింది. ఆమె చేతులు కంపిస్తున్నాయి. తలలో హోరు మొదలైంది. అచేతనంగా ఆ కాగితం వైపు చూస్తూ ఉండిపోయింది. ఇందాక కొందరు స్టూడెంట్స్, లెక్చరర్స్ ఈ విషయం మీద ఫిర్యాదు చేసి వెళ్ళారు. ఈ విషయం ఎంతవరకు నిజం అడిగిందావిడ సుష్మని చూస్తూ. సుష్మకు తన శరీరావయవాలన్నీ పక్షపాతంతో చచ్చుబడిపోయినట్లు అనిపించింది. జవాబు చెప్పడానికి నోరు పెగల్లేదు. సుష్మ మౌనం చూసి హైమవతీదేవి, అలా మౌనం వహిస్తే లాభం లేదు సుష్మ. కాలేజీకి సంబంధించింది ఇది, చిన్న విషయం ఏమీ కాదు. రేపు ఈ విషయం గవర్నింగ్ బాడీ వరకు పోవచ్చు. అంతవరకు పోనీయటం నాకు ఇష్టం లేదు అన్నదావిడ గంభీరంగా. మీ ఇంటికి వస్తున్న అతను మీ బంధువా అడిగిందావిడ. కాదన్నట్లు తల ఊపింది. అతన్ని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా మళ్ళీ ప్రశ్నించిందావిడ. పెళ్లి చేసుకుంటాను అని ఎలా చెప్పగలదు? నెమ్మదిగా లేదన్నట్లు తల ఊపింది సుష్మ. ఆవిడ నిశితంగా సుష్మకేసి చూసింది. చూడు సుష్మ, నువ్వు హాస్టల్ వార్డెన్ పదవిలో ఉన్నావు. నిజానికి నీ వ్యక్తిగత జీవితంతో నాకు సంబంధం లేదు. కానీ నీ వ్యక్తిగత జీవితం నీ వరకు పరిమితమైతే పర్వాలేదు. అది ఈ కాలేజీ పేరుని, హాస్టల్ విద్యార్థినుల క్రమశిక్షణ మీద ప్రభావం చూపేటట్లయితే తీవ్రమైన చర్య తీసుకోక తప్పదు. ఈ విషయంలో నేను నిస్సహాయురాల్ని. నేను మరో విధంగా నీకు సహాయం చేయలేను. ఓ క్షణమాగి అందావిడ. సుష్మ తనను ఎవరో పాతేసినట్లు చలనం లేకుండా కూర్చుండిపోయింది. అతన్ని పెళ్లి చేసుకునేటట్టయితే చేసుకో, లేదా అతన్ని కాలేజీకి రావద్దని చెప్పు. రెండు పనులు చేయకపోతే నిన్ను ఉద్యోగంలోంచి తొలగించవలసి వస్తుంది. తీక్షణంగా ఉందావిడ గొంతు. ఒక్కసారిగా ఉలిక్కిపడింది సుష్మ. ఉద్యోగం నుంచి తీసేయటమా? మరి తన కుటుంబం? తను మళ్ళీ రోడ్డున పడాల్సిందే. వాళ్ల కలలన్నీ పేకమేడల్లా కూలిపోవలసిందే. ఉనికిపోయిందామె. అతి ప్రయత్నం మీద నోరు పెగల్చుకుని, ఆ పని మాత్రం చేయకండి మేడం. ఇక నుంచి అతన్ని ఇక్కడికి రానివ్వను. నన్ను కలవడానికి వీల్లేదని ఖచ్చితంగా చెబుతాను. ఇక ఈ విషయంలో కాలేజీకి ఎటువంటి చెడ్డ పేరు రాదు. నేను హామీ ఇస్తున్నాను అందామె. సుష్మకి ప్రిన్సిపల్ మీద కోపం రాలేదు. స్నేహశీలి హైమవతి ఆ మాటలు అనలేదు అని తెలుసు. ఆ మాటలు అన్నది కాలేజీ పేరు ప్రతిష్టలకి, క్రమశిక్షణకి బాధ్యత వహించవలసిన ప్రిన్సిపల్. అందులో ఆవిడ తప్పేమీ లేదు. ఆవిడ విధి ఆవిడ నిర్వహించింది. నీ గురించి ఇలా వినవలసి రావడం దురదృష్టం సుష్మా అందావిడ భారంగా. ఇక ఆమె అక్కడ కూర్చోలేకపోయింది. ఆమె మనసు అవమాన భారాన్ని మోయలేక కృంగిపోతుంది. నిలువెల్లా అగ్నిలో కాలిపోతున్నట్లుగా ఉంది. జీవోత్సవంలా తెల్లగా పాలిపోయిన ముఖంతో తిరిగొచ్చిన ఆమెను చూసి జరిగిందేమిటో ఊహించారు చాలామంది. శకుంతల కళ్ళు తృప్తిగా మెరిశాయి. సుష్మ ఇంటికొచ్చి మంచం మీద వాలిపోయింది. సాయంత్రం నీళ్ళు వస్తాడు. తనకి ఈ విషయం తెలియదు. తనే చెప్పాలి. ఇక మన మధ్య ఏ బంధమూ లేదు నీల్ అని చెప్పాలి. ఎలా ఎలా చెప్పాలి? నవ్వుతున్న నీల్ ముఖంలోకి చూస్తూ ఈ మాటలు చెప్పగలదా? కనీసం ప్రమాద సూచనైనా లేకుండా బద్దలయ్యే అగ్నిపర్వతంలా ఈ మాటను ఎలా చెప్పడం? సుష్మ లోపల మదనపడిపోతుంది. సాయంత్రం అవుతున్న కొద్దీ ఆమె వణికిపోతుంది. ఇక నీళ్ళు వచ్చేస్తాడు. ఆలోచనల్లో మునిగిపోయిన సుష్మ కారాగిన శబ్దం వినగానే ఉలిక్కిపడింది.
లేచి జుత్తు సర్దుకునేలోగానే నీల్ లోపలికొచ్చేశాడు. వాడిపోయి ఉన్న ఆమె మొహం చూసి కూర్చోబోయేవాడల్లా ఆగి దగ్గరకొచ్చాడు. ఏమిటి సుష్మా, ఒంట్లో బాలేదా అన్నాడు చెంప మీద చేయి వేసి చూస్తూ. ఏం లేదు, బాగానే ఉన్నాను, కళ్ళు వాల్చుకుని అంది సుష్మ. సోఫాలో కూర్చుంటూ అలా కూర్చో నీల్, నీతో మాట్లాడాలి అంది సుష్మ. నీల్ ఆమె స్వరంలోని నిర్వేదాన్ని గుర్తించాడు. సుష్మా, ఏం జరిగింది, అలా ఉన్నావే, మళ్ళేమైనా గొడవ జరిగిందా ఆతృతగా ఆదుర్దాగా అడిగాడు నీల్. సుష్మా తల వంచుకుని నీల్ వైపు చూడకుండా, నీల్, దయచేసి రేపటి నుంచి నన్ను కలుసుకునే ప్రయత్నం చేయకు, ఫోన్ కూడా చేయకు, ఇక మనం పూర్తిగా విడిపోవడం మంచిది అంది. నీల్ అర్థం కానట్లు, ఏమిటి సుష్మా, ఏం జరిగింది, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నీల్, దయచేసి నన్ను అర్థం చేసుకో అందామె. నీల్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. రక్తం లేనట్లు పాలిపోయి ఉన్న సుష్మ ముఖం, కళ్ళల్లో జీరాడుతున్న విషాద ఛాయలు, హ్యాండ్ కర్చీఫ్ని వేళ్లకు చుట్టుకుని కూర్చుంది సుష్మ. నీల్, నీకు అర్థం కావడం లేదు, సుష్మ మళ్ళీ రెట్టిస్తూ అంది. అవును, నాకు అర్థం కాదు. హఠాత్తుగా కఠినంగా మారిపోయాడు నీల్. నీ తర్కం నాకు అర్థం కాదు. ఆమె అసహాయంగా చూస్తూ ఉండిపోయింది. వెంటనే తల వంచుకుని చీర డిజైన్లోకి కళ్ళు దూర్చేసింది. మళ్ళీ తలెత్తి నీల్ వైపు చూసే సాహసం ఆమెలో లేదు. 5 నిమిషాలు చావు నిశ్శబ్దంలో గడిచిపోయాయి. సుష్మలో మళ్ళీ వెనకటి జంకు, ముఖాన్ని ఒక మూలకు దాచేసి పలాయనవాదిలా బ్రతికేద్దామన్న ప్రవృత్తి మేల్కొన్నాయి. పరిస్థితి ఇలా క్షణకాలంలో తల్లకిందులైపోతుందని ఆమెకేం తెలుసు? అప్పుడే ఎంతకాలం గడిచిపోయింది గనక ఇంకా తను చెప్పదలుచుకున్న మాటలు నీల్తో పూర్తిగా చెప్పనే లేదు. ఎన్ని కలలు, ఎన్ని కోరికలు, ఎన్ని తీయని కబుర్లు క్యూలో నిలబడున్నాయి హృదయంలో, ఇవన్నీ చెప్పనే లేదు. చెప్పే లోపలే ధ్వంసమైపోయాయి. లేదు, నేనింక ఏడవను. సుష్మ కంపిస్తున్న స్వరంతో అంది. నేనిక్కడి నుంచి వెళ్ళిపోతాను, మరోచోట ఉద్యోగం వెతుక్కుంటాను, కానీ నీళ్ళు లేకుండా బ్రతకలేను. పైకి బిగ్గరగా అందామనుకున్న మాటలు లోపలే సుళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక పెద్ద కన్నీటి బొట్టు జారిపోయింది. తనను తాను అదుపులో పెట్టుకునేటందుకు సుష్మ చేస్తున్న ప్రయత్నాన్ని గమనించకుండా దెబ్బతిన్న పసివాడిలా చూస్తున్నాడు నీల్. అలా చూస్తున్న నీల్ను చూసిన సుష్మ వెంటనే వెళ్ళి అతని కౌగిట్లో ఒదిగిపోవాలనుకుంది. దుఃఖంతో చల్లబడి ఉన్న తన శరీరాన్ని అతని వెచ్చని స్పర్శతో ఆరబెట్టుకుందామనిపించింది. నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపో, వీళ్ళు మనిద్దరినీ కలిసి బ్రతకనివ్వరు, పద అందామనుకుంది. కానీ ప్రిన్సిపల్ నా రాజీనామా అడుగుతుంది అంది సుష్మ. నీల్ తేలిగ్గా ఊపిరి పీల్చాడు. ఓస్, దానికోసమైనా ఎంత కంగారు పడిపోతున్నావు, నువ్వు ఎలాగూ ఉద్యోగం వదిలేయాల్సిందే అన్నాడు నీల్. ఎందుకు? ఉద్యోగం వదిలేసి ఏం చేస్తాను? ఆమెకు నీల్ ఉద్దేశం అర్థమైంది. అయినా అర్థం కానట్లు అడిగింది. పెళ్లి చేసుకున్నాక నిన్ను ఉద్యోగం చేయనిస్తానో నువ్వెలా అనుకున్నావు, అందులోనూ నిన్ను ఎంతగా హింసించిన ఈ కాలేజీలో? నీల్ స్వరం మధురంగా ఉంది. లేచి సుష్మ దగ్గరకు వచ్చాడు. ఓహో నీల్, లోతైన లోయలోంచి మాట్లాడినట్లు అందామె స్వరం. ఏ? నీల్ ఆమె భుజాల మీద చేతులు వేస్తూ అడిగాడు. సుష్మ ఆ స్పర్శలోని మాధుర్యాన్ని మర్చిపోదామనుకుంది. ఎక్కడ లేని శక్తి తెచ్చుకుని, నేను ఐ కాంట్ మ్యారీ యూ, నీకు తెలుసా నీల్? సుష్మ తడబడుతూ అంది. ఒక్కసారిగా నీల్ ముఖం చిన్నదైపోయింది. హతాశుడైపోయి చూస్తున్నాడు. భరించలేని తనంతో సుష్మ మళ్ళీ గొంతు విప్పింది. నా మీద చాలా బాధ్యతల బరువులున్నాయి నీల్, నీకు తెలుసు. పక్షవాతంలో మంచాన పడి ఉన్న నాన్న, 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, అమ్మ, అందరి అవసరాలు నేనే తీర్చాలి, అందరి బాధ్యతలు నేనే మోయాలి, నచ్చ చెబుతున్నట్లుగా అంది సుష్మ. నీల్ సుష్మ భుజం మీద చేయి వేస్తూ నెమ్మదిగా, నీ బాధ్యతలు నావి కూడా అవుతాయి, వాళ్ల కోసం అన్నీ అమర్చి పెడదాం. నేను లేనా నీతో? ఇలాంటి అవసరం నాకే వస్తే నువ్వు వెనకడుగు వేసేదానివా సుష్మ అన్నాడు. సుష్మ దృఢంగా గంభీరంగా ఉన్న అతని మాటలు వింటూ అతని ముఖంలోకి చూస్తుంది. నీల్ పట్ల మరో వినూత్న గౌరవం ఒకటి ఆమె హృదయంలో అలజడి లేవదీసింది. ఇంతటి బరువుని ఒకేసారి అతని తల మీద పెట్టేయటం ఏమి న్యాయం? ఆ పని తను ఎలా చేయగలుగుతుంది? నువ్వు భావవేశంతో చేస్తున్న ఈ పని ఆ తర్వాత నీలో పశ్చాత్తాపం పుట్టిస్తే? సుష్మ అతని నుంచి దూరంగా జరిగి కూర్చుంటూ అంది. మళ్ళీ తనే, ఇప్పుడు నీకేపాటి వయసైందని? నేను నీకన్నా పెద్దదాన్ని నీల్. మన వైవాహిక జీవితాన్ని ఈ వయోభేదం ఫలవంతం కానీయదు.
ఎప్పుడో ఎక్కడో ఎవరో 16 ఏళ్ల అందమైన అమ్మాయి నిన్ను నా నుంచి దూరం చేస్తుందన్న భయం నన్ను నిత్యం వెంటాడుతుంది అంది సుష్మ. నీల్ ముఖం కోపంతో ఎర్రబారింది. అంటే నేను నీకు అంతటి చెంచల మనస్కుల్లాగా కనిపిస్తున్నానా? తీవ్రంగా అన్నాడు నీల్. లేదు నీల్, లేదు. సుష్మ పిడికిళ్లతో వక్షస్థలాన్ని అదుముకుంటూ అంది. ఈ కాలేజీ ఎర్రగోడలు, ఈ లావాటి శిలాస్తంభాలు, ఈ చీకటి, ఇదే నా ప్రపంచం. నేను ఇలా బ్రతకడానికే పుట్టాను. నన్ను వదిలేయి నీల్. నీల్ చాలాసేపటి వరకు మౌనంగా ఉండిపోయాడు. చివరికి, అయితే నన్నేం చేద్దామనుకుంటున్నావు? ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అడిగాడు నీల్. సుష్మ మనసు గిలగిల్లాడిపోయింది నీల్ చూపులకి. నువ్వు వెళ్ళు నీల్. నువ్వు నా ఎదురుగా ఉంటే నేను మరో విషయాన్ని గురించి ఆలోచించలేను. ఏ పని చేయలేను. నువ్వు నా దగ్గరగా వస్తే నా స్థిర నిశ్చయాలన్నీ గాలికి ఎగిరిపోతాయి. నువ్వు వెళ్ళు నీల్, వెళ్ళు అంటూ సుష్మ స్వరం విపరీతంగా అలసిపోయినట్లు మౌనంగా ఉండిపోయింది. సుష్మ, నువ్వు నా పట్ల ఇలా చేయటం భరించలేను. నీల్ నుదురు మీద రక్తనాళాలు పొంగి వచ్చాయి. నా బలహీనతల్ని, అసక్తతల్ని అర్థం చేసుకోవా? సుష్మ తల వంచుకుని దీనంగా అంది. అంత పెద్ద బలహీనతలు, అసక్తతలు ఉన్నాయా నీకు? నీల్ కోపంతో ప్రజ్వరిల్లిపోతూ అన్నాడు. సుష్మ కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. నీల్ని ఆ పరిస్థితుల్లో ఎప్పుడూ చూడలేదు. నాకన్నా గొప్పవాడి కోసం నీ జీవితాన్ని నువ్వు అనుకుంటున్న విధంగా తీర్చిదిద్దేవాడి కోసం ఎదురు చూస్తున్నట్లున్నావు. నేను నీకు తగినవాణ్ణి కాదు. నీతో సరితూగగల సామర్థ్యం నాలో లేదు, అంతేనా? దెబ్బతిన్న పక్షిలా ఉంది ధోరణి. అలాంటి మాటలు ఎందుకంటావు నీల్? నిస్సహాయంగా అందామె. సరే అయితే నువ్వెక్కడే ఉండు. ఈ 4 గోడల మధ్య, ఈ స్తంభాల మధ్య, ఈ అంధకారంలో ఖైదీలా ఉండిపో. నేను అనవసరంగా నీ కోసం తాపత్రయపడి గాయపడ్డాను. నేనే నీ సర్వస్వం అనుకున్నాను. నా కోసం నువ్వేమైనా చేస్తావని భ్రమపడ్డాను. కానీ అందమైన ముఖంతో పాటు నీ దగ్గర చాలా ప్రాపంచికమైన లౌక్యం, జీవన వ్యాపారాత్మకత కూడా ఉన్నాయని తెలుసుకోలేకపోయాను. మండుతున్న అగ్నిపర్వతంలా అన్నాడు నీల్. సుష్మ చెయ్యి ముందుకు చాపుతూ ఆర్ద్రస్వరంతో నీల్ ప్లీజ్ అంది. నీల్ ఒక ఊదుటన లేచి నిలబడ్డాడు. గిరుక్కును వెనుదిరిగి బయటకు వెళ్ళిపోయాడు. క్రోధంతో అతని అడుగులు శబ్దం, దఢాలను మూసుకున్న కారు డోరు శబ్దము వినిపించాయి. నీల్ వెళ్ళిపోయాడు. నిశ్శబ్దం మిగిలింది. కేవలం ఒంటరి నిశ్శబ్దం మిగిలింది. రోజులు నెమ్మదిగా గడిచిపోతున్నాయి. సుష్మ యథాప్రకారం కాలేజీకి వెళ్ళొస్తుంది. క్లాసులు తీసుకుంటుంది. రోజు క్లాసులో సుష్మ లెక్చర్లు బాగుంటున్నాయి. కానీ వాటిల్లో ఇదివరకటిలా జీవం ఉండడం లేదు. ఈ తేడాని ఎవ్వరూ గమనించటం లేదు. గమనించిన వారు రత్తి, మీనాక్షి మాత్రమే. సుష్మని నీల్ నుంచి విడగొట్టి అందరూ ఆనందిస్తున్నట్లుగా ఉంది. కానీ నీల్ లేకుండా సుష్మ ఉండదు. ఉన్న జీవోత్సవంలా మిగిలిపోతుంది. మరుభూమిలో దారి తప్పి తిరుగుతున్నట్లు సమాధులను మైలురాళ్లుగా భావిస్తూ అక్కడక్కడే తిరిగి పిచ్చిదాగనిగా మిగిలిపోతుంది. సుష్మ పరిస్థితికి రత్తి గుండె ద్రవించిపోతుంది. శకుంతల మీద ఒళ్ళెరగని కోపం వచ్చింది. కానీ ఆమెను ఏం చేయగలదు? ఓ రోజు ఒంటరిగా దొరికిన డీరేష్ని ఇంటికి పట్టుకుపోయింది. కొన్ని రోజుల క్రితం మిలిటరీలో ఉన్న రత్తి మొగుడు తిరిగొచ్చాడు. విషయమంతా మొగుడుకు చెప్పి బాధపడింది రత్తి. ఇంటికి తీసుకువెళ్ళాక డీరెస్ట్ మళ్ళీ ఎవరికంటా పడలేదు. అది ఏమైపోయిందో ఎవ్వరికీ తెలియదు. అయితే సుష్మ గ్రహించగలిగింది, రత్తి మొగుడు దాన్ని చంపి ఏటో పారేశాడని. శకుంతల పిచ్చెక్కిన దానిలా కన్నీళ్లతో కాలేజీ ఆవరణంతా వెదికింది. అన్ని చోట్ల చూసింది. ఎక్కడా కనిపించలేదు. ఎప్పటికైనా డీరెస్ట్ తిరిగొస్తుంది అన్న నమ్మకం ఉంది ఆవిడికి. మీనాక్షి సుష్మ నిర్ణయం విని మండిపడింది. శతవిధాలా చెప్పి చూసింది. మనసు మార్చుకోమని బ్రతిమలాడింది. సుష్మ ఓ పిచ్చి నవ్వు నవ్వి ఊరుకుంది. శిలలా మౌనం వహించింది. మీనాక్షి చేసేదేమీ లేక ఊరుకుంది. సుష్మకి రోజులన్నీ నిర్జీవంగా, నిస్సారంగా గడిచిపోతున్నాయి. ఒంటరితనం చేస్తున్న గాయాలను మాన్పుకోవడానికి పుస్తకాలనే మందులా ఉపయోగిస్తుంది సుష్మ. ఇదివరకటి కంటే ఎక్కువగా పుస్తకాల్లో మునిగిపోతుందామె. ఇదివరకట్లా అలంకరించుకోవడం లేదు కూడా. చాలా ఉదాసీనంగా మారిపోయింది. నిరుపమ పెళ్లి తారీఖు నిర్ణయిస్తూ తల్లి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. పెళ్లి విజయవాడలో చేసి రిసెప్షన్ పార్టీ హైదరాబాద్లో ఇవ్వాలి అని నిర్ణయించుకుంది సుష్మ. తన ప్రావిడెంట్ ఫండ్లో నుంచి డబ్బు తీసుకుంది. కట్నం ఇవ్వడానికి తల్లి తీసుకురమ్మని చెప్పినవన్నీ తీసుకుంది. పెళ్లి బట్టలు ఓ రోజు మీనాక్షిని తీసుకువెళ్లి కొనుక్కొచ్చింది. పెళ్లికని ఓ వారం సెలవు పెట్టి వెళ్ళింది. పెళ్ళవగానే అందరూ కలిసి హైదరాబాద్ వచ్చారు. కూతురు పెళ్ళైపోవడం చూసి అనసూయమ్మ మహదానంద పడిపోయింది. పెళ్లి సందడిలో వాళ్ళెవ్వరూ సుష్మ ముఖంలోని బాధను గాని, ఉదాసీనతను గాని గమనించలేదు. ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన పార్టీకి కొలీగ్స్ అందరినీ పిలిచింది సుష్మ. నీల్ని పిలవాలన్న కోరికను బలవంతాన అదుపు చేసుకుంది.
ఆ రోజు కోపంగా వెళ్ళిన నీల్ మళ్ళీ కలవలేదు, ఫోన్ చేయలేదు. సుష్మ ఫోన్ చేయాలన్న కోరికను ఎప్పటికప్పుడు తుంచేసుకునేది, కానీ ఆగలేక పార్టీకి మాత్రం ఆహ్వానం పంపింది. పార్టీ ఆనందంగా ముగిసింది. బేరస్ ఖాళీ ప్లేట్లు, గ్లాసులు ఎత్తుతున్నారు. వచ్చిన అతిథులు ఒక్కరొక్కరే నవవధువై సిగ్గుతో ముడుచుకుపోయి ఉన్న నీరుని అభినందించి ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు. సుష్మ బంగళా విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. ఉన్నంతలో నీరు పెళ్లి ఘనంగానే జరిపించింది సుష్మ. నీరు పెళ్లి జరిగిపోయినందుకు అనసూయమ్మ అవతుల్లేని ఆనందంలో మునిగి ఉంది. అయితే మీ అమ్మ ఒక కూతురి గొంతు కోసి మరో కూతురిని పల్లకి ఎక్కించిందన్నమాట. వెళ్తూ వెళ్తూ సుష్మని నిలేసి అడిగింది ఒక ముత్తైదువ. సుష్మ బలవంతంగా నవ్వి ఊరుకుంది. ఎంత అప్పు చేశావు పెళ్లికి? కృష్ణమ్మ పిన్ని అడిగింది. సుష్మ చెప్పింది. ఎలా తీరుస్తావు? బాధగా అడిగింది ఆవిడ. నెల కొంత చెల్లవేస్తాను, నిర్లిప్తంగా అంది సుష్మ. ఇంకే, జీవితాంతం అప్పులు తీరుస్తూ కూర్చో, కోపంగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆవిడ విసురుగా. ఓ మూల నిలబడి ఉన్న సుష్మకు పెళ్లిలో జరిగిన చర్చలు ఒక్కటొక్కటిగా గుర్తుకొచ్చాయి. ఏది ఏమైనా నీరు పెళ్లి జరిగిపోయింది అనుకుంది సుష్మ. ఎంతలో మిసెస్ చారి సుష్మ దగ్గరకు వచ్చింది. ఆత్మీయంగా సుష్మ భుజం మీద చేయి వేస్తూ, నీ చెల్లి పెళ్లికొడుకు జంట చాలా బాగా కుదిరింది, చాలా సంతోషంగా ఉంది అంది. సుష్మ సమాధానంగా చిరునవ్వు నవ్వింది. ఆమె కళ్ళు చుట్టూ తిరిగి నిరాశగా వెనుదిరిగి వచ్చాయి. శకుంతల, రోమ, మిసెస్ చౌదరి, దమయంతి, నీరు భర్త అందరూ ఉన్నారు. ఇంకెందరో బంధువులున్నారు. కానీ నీల్ ఎక్కడా లేడు. వివాహ సందర్భంగా పార్టీ ఇస్తూ అందర్నీ ఆహ్వానించింది సుష్మ. కానీ నీల్ రాలేదు. వచ్చిన అతిథులు, కొలీగ్స్ అందరూ సుష్మ నీల్తో తెగతింపులు చేసుకుని చాలా మంచి పని చేసింది అని మెచ్చుకున్నారు. ఈ వయసులో ఇంకా రొమాన్స్ ఎందుకు, చాలా బాధ్యతలున్న అమ్మాయి అన్నారు. సుష్మ తన ప్రావిడెంట్ ఫండ్లో నుంచి లోన్ తీసుకుని చెల్లెలి పెళ్లి జరిపించినందుకు అభినందించారు. అందరూ వెళ్ళిపోయాక సుష్మ మీనాక్షి గదికి వెళ్ళింది. కొత్త జంట హైదరాబాద్ చూడాలనే కుతూహలం కొద్దీ అక్కడే ఉండిపోయారు. తను ఇంట్లో ఉంటే నీరు సంకోచిస్తూ తిరుగుతుందని సుష్మ ఎక్కువ సమయాన్ని బయట గడిపేస్తుంది. ఎక్కువగా మీనాక్షి దగ్గరకు వెళ్తుంది. లేకుంటే తలుపు మూసుకుని గదిలో మంచం మీద ఒంటరిగా నిర్జీవంగా పడుంటుంది. ఆ రోజు నుంచి నీల్ మళ్ళీ రాలేదు. అదే మంచిది. అతను అక్కడికొచ్చి చులకనైపోవడం మంచిది కాదనుకుంది. దీనికి అంతటికీ కారణం ముఖ్యంగా తన కొలీగ్స్ అందరూ కలిసికట్టుగా పగ సాధించారు. సుష్మ ఎన్నడూ ఎవరి గురించి చాడీలు చెప్పెరగదు. ద్రోహ చింతన అంతకన్నా తెలియదు. కానీ అందరూ కలిసి సుష్మను అవినీతి పరురాలుగా చిత్రీకరించారు. నీల్ని నా మనసులో నుంచి దూరంగా పారేశారు. అదొక పిచ్చితనం, కేవలం మ్యాడ్నెస్. మీనాక్షి వంగి సుష్మ భుజం మీద చేయి వేసింది. సుష్మ, ఎందుకు ఇవాళ నీ మాటల్లో తీసి పారేశారు అనే శబ్దం ఎక్కువగా వినిపిస్తుంది? సుష్మ అరచేతులతో కనుపాపల్ని అదుముతూ కూర్చునుంది. కొంతకాలం పోయాక నువ్వు నాకు ధనిక ఆసామిని చూస్తే పెళ్లి కూడా చేసుకుంటాను. పచ్చతోరణాలు కట్టి విద్యుత్ దీపాలతో అలంకరింపచేసి పెళ్లి బొట్టు పెట్టి అది చుట్టూ తిప్పి పెళ్లి జరిపించే స్వాతిలా. సుష్మ. మీనాక్షి ఆమె భుజాలు పట్టుకుని బలంగా కుదిపింది. సుష్మ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఒకసారి నేను మిసెస్ ధర్తో అన్నాను, జీవితంలో అనేకం జరిగిపోతూ ఉంటాయని. ఆ రోజు నిజమే చెప్పాను. చూడు, ఎన్ని రోజులైందో నీళ్ళొచ్చి. కనీసం నేను ఎలా ఉన్నానో చూసి వెళ్ళడానికైనా రేలేదు. ఇప్పుడు అందరి కళ్ళు చల్లబడి ఉంటాయి. శకుంతల మనసు మరీ ఆనందపడిపోయి రోజు హాయిగా నిద్రపోతూ ఉండుంటుంది. ఉన్మాదిలా మాట్లాడుతున్న సుష్మని చూస్తుంటే మీనాక్షికి భయం వేసింది. ఆమె కడుపు తరుక్కుపోతుంది. సుష్మా, కొన్ని రోజుల పాటు సెలవు పెట్టి ఏటైనా వెళ్ళరాదు? ఒక్కదానివే ఇక్కడ ఈ వాతావరణంలో ఎంతకని విలపిస్తుంటావు? సుష్మ తలనిమురుతూ అంది మీనాక్షి. మర్చిపోవడానికి ఏదైనా మందుంటే చెప్పు దయచేసి. నేనన్నీ మర్చిపోవాలనుకుంటాను. ప్రతి క్షణం అదే ముఖం, అవే సంఘటనలు కళ్ల ముందు ప్రత్యక్షమవుతున్నాయి. ఇంక నాకు శాంతలా లభిస్తుంది? బాధగా అంది సుష్మ. నీళ్ళని రావద్దని నువ్వేగా చెప్పావు, ఫోన్ చేసి పిలిపించనా? అడిగింది మీనాక్షి. వద్దు మీను. సుష్మ మౌనంగా కూర్చుంది. పాలిపోయిన ఆమె తెల్లటి ముఖం మీద వ్యధ స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ళు నల్లటి జెండాల్లా వాలిపోయి ఉన్నాయి. సుష్మ పరిస్థితి చూసి మీనాక్షి దీర్ఘంగా నిట్టూర్చింది. రేపు తను పెళ్ళై వెళ్ళిపోతే సుష్మ పరిస్థితి ఏమిటి? మరీ పిచ్చిదైపోదు కదా? ఆలోచనల్లో పడిపోయింది మీనాక్షి. ఆ రోజు కాలేజీకి సెలవు. సుష్మ ఇంట్లో ఉండలేక బయట నిర్జనంగా ఉండే ప్రదేశాలు పట్టుకుని తిరిగి తిరిగి అలసిపోయి తిరుగుముఖం పట్టింది. ఎంత దూరం నడిచినా కాలేజీ గేటు రావడం లేదు. అప్పుడు తెలిసిందామెకు తను ఎంత దూరం అనాలోచితంగా నడిచేసిందో. కాళ్ళు చేతులు నీరసంగా వేలాడిపోతున్నాయి.
కాలేజీ గేటు వద్దకు వచ్చి ఒక క్షణం ఆగిపోయింది. ఆమె గుండె వేగం హెచ్చింది. కళ నిజమా అన్నట్లు కళ్ళు చించుకుని చూసింది. అక్కడ నీల్ కారు ఆగి ఉంది. నీల్ సీట్లో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు. అతను సుష్మని చూడలేదు. సిగరెట్ ఆఖరి దమ్ము లాగి బయటకు విసిరి కొట్టాడు. సిగరెట్ బయట నీళ్లు నిండి ఉన్న చిన్న గుంటలో పడి ఆరిపోయింది. తన సంతోషాన్ని అదుపు చేసుకుంది సుష్మ. తను మళ్ళీ మొదట్లోకి వస్తుంది అనుకుంది. ఎలా వచ్చావు? ఆమె నిరుత్సాహంగా అడిగింది. నీల్ ఏ భావమూ లేని సుష్మలోకి కాసేపు చూసి అపరాధిలా చాలా రోజులైపోయింది అన్నాడు. అతని అసంపూర్తి వాక్యం ఇద్దరి మధ్య వేలాడుతుంటే శ్వాస బలంగా పీల్చుకుందామె. అవును, చాలా రోజులైంది. నువ్వు బాగున్నావు కదూ అంది సుష్మ. నీల్ కలలో కనిపించే ఆకృతిలా అవాస్తవికంగా కనిపిస్తున్నాడు సుష్మకి. ఆమె చెయ్యి చాపి అతని భుజాన్ని తాకుతూ అంది. నువ్వింక రావనుకున్నాను. ఆమె స్వరం తెగిపోయింది. నీల్ చిరునవ్వు ఆమె కళ్ళల్లోంచి పొంగిపొర్లుతున్న కన్నీటిలో కొట్టుకుపోయింది. నువ్వేగా ప్రతిసారి రావద్దు రావద్దు అని ఆంక్షలు విధిస్తావు. నువ్వు ఎన్నిసార్లు విన్నావు గనక నా మాట. ఈసారి నా ఆంక్ష మాత్రం నువ్వు అంగీకరించావా? తప్పైపోయింది, ఒప్పుకుంటున్నాను. ఇకనైనా నన్ను రావద్దు అని చెప్పకు. ఆ తర్వాత నన్ను దోషిలా నిలబెట్టకు నెమ్మదిగా అన్నాడు నీల్. సుష్మ చుట్టూ తిరిగొచ్చి కారు డోర్ తెరుచుకుని లోపల కూర్చుంది. నీల్ కారు డోరు మూస్తూ ఎటు వెళ్దాం అని అడిగాడు. ఎక్కడికైనా సరే వెనక్కి జారగిలబడుతూ అందామె. నీల్ కారుని నిర్మానుష్యంగా ఉన్న రోడ్డు వెంట పోనిస్తున్నాడు. చాలా దూరం వచ్చాక ఒక శిథిలమైపోయి ఉన్న పాత కట్టడం దగ్గర కారాపి ఇద్దరూ దిగి పచ్చటి గడ్డి ఉన్న నేల మీద కూర్చున్నారు. ఆ మౌనాన్ని బద్దలు చేద్దామనే ప్రయత్నం ఇద్దరూ చేయటం లేదు. ఆ క్షణంలో తనకి దొరుకుతుందన్న సంవేదనను పూర్తిగా గుండెల్లోకి దించుకునే ప్రయత్నం చేస్తోంది. పచ్చటి గడ్డి తాలూకు చల్లటి స్పర్శ, నెమ్మదిగా వీస్తున్న వసంతాగమన పవనాలు, విశాలంగా తెరుచుకుని ఉన్న ఆకాశం, చిన్న చిన్న చుక్కలు, పక్కనే నీల్. సుష్మా, నన్ను ఎందుకిలా హింసిస్తున్నావు? వ్యాకుల స్వరంతో అడిగాడు అతను. సుష్మ జవాబు చెప్పలేకపోయింది. దూరంగా కనిపిస్తున్న ఆకాశ దీపాల వైపు చూస్తూ ఉండిపోయింది. నా వైపు చూడు సుష్మా. అప్పుడప్పుడు నువ్వు నాకు అతి దగ్గరగా ఉండి కూడా ఎంతో దూరంగా ఉన్నట్లు అనిపిస్తావు. ఏదన్నా మాట్లాడు, ఏదో ఒకటి చెప్పు. ఆమె నిర్జీవమైన కళ్ళతో నీల్ వైపు చూసింది. ఏం చెప్పను? ఇంకా నాకు చెప్పడానికి ఏ కబుర్లు మిగల్లేదా నీలో? బాధగా అడిగాడతను. ఇంతవరకు నేను నీతో ఏదీ పూర్తిగా చెప్పనే లేదు. సుష్మ నవ్వు ముక్కలై శూన్యంలో కలిసిపోయింది. ఆ మాటలు వదిలేయి నీల్. ఏదో పిచ్చేపాటి ప్రపంచం గురించి మాట్లాడుకుందాం. నీకు తెలుసా, త్వరలో మీనాక్షి పెళ్ళి అయిపోతుంది. ఇక తన ఉద్యోగం మానేస్తుంది. తర్వాత శకుంతల డీరెస్టేటో తప్పిపోయింది. అయినా రోజు ఉదయం సాయంత్రం దాని కప్పులో పాలు పోసి ఉంచుతుంది. అది తప్పకుండా తిరిగొస్తుందని ఆవిడ నమ్మకం. దాని గురించే మాట్లాడేటప్పుడు శకుంతల కళ్ళల్లో నీళ్లు నిలుస్తాయి. కేవలం నాకు మాత్రమే తెలుసు డీరెస్ట్ ఇంకా తిరిగి రాదని. రత్తి మొగుడు మిలిటరీ నుంచి వచ్చాడు. అతను డీరెస్ట్ని చంపి ఏటో పారేశాడు. సుష్మా, నా గురించి ఆలోచనే లేదా నీకు? నా పట్ల ఇంత క్రూరంగా ఎందుకు వ్యవహరిస్తున్నావు? పైన ఒక విమానం ఎగురుకుంటూ ఎయిర్పోర్టు దిశగా వెళ్ళిపోయింది. సుష్మ దాని ఎర్రని లైట్ల వైపు చూస్తూ కూర్చుంది. ఒక గులాబీ పువ్వు రెక్కల్ని తుంచేస్తే పువ్వుకి ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు పూర్తిగా అనుభవంలోకి వచ్చింది. అలా తుంచేసిన రెక్కల మీదే ఇప్పుడు నేను కూర్చుని ఉన్నాను, నిర్వేదంగా చెప్పింది సుష్మ. ఆమె చూపులు శూన్యంలోకి చూస్తున్నాయి. నీల్ కంపించిపోతూ ఆమె వైపు చూశాడు. ఏదో చెప్పబోయి ఆగిపోయాడు. సుష్మ గమనించింది. అయితే నీ నిర్ణయం మారదన్నమాట అడిగాడతను. సుష్మ అడ్డంగా తలాడించి గడ్డి తెంపుతూ కూర్చుంది. ఆ సమయంలో ఉన్మాద కెరటాలు కొన్ని తనను తీరానికేసి విసిరి కొట్టినట్లు తన ముక్కలు ముక్కలుగా విరిగి ఇసుక దెబ్బల్లో కలిసిపోయి అదృశ్యమైనట్లు అనిపించింది. ఆమె తన చెయ్యి చాచి అతని చేతిని పట్టుకుందాం అనుకుంది, కానీ చెయ్యలేదు. తనని మర్చిపోమని నీల్తో చెబుదాం అనుకుంది. అతని నుంచి తను ఏమిటి పొందింది? తన నుంచి నీల్ ఏమిటి పొందాడు? లెక్కలు దేనికి? మర్చిపోవడం అనే మాట ఏమిటి అసలు? ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? మరుపులు, జ్ఞాపకాలు అన్ని మనసు మీద ఆధారపడి ఉంటాయి. దైనందిన జీవితంతో విసిగిపోయి మనుషులు ఈ బంధాలను ఏర్పరచుకుంటారు, తెంచుకుంటారు. ఏదో దృశ్యం కనిపిస్తుంది, ఏదో గుర్తుకొచ్చేస్తుంది. అందరిది ఒకటే దారి. ఆ దారిన నివురుగప్పిన నిప్పులున్నా, పువ్వులు కప్పిన ముళ్ళున్నా, పచ్చగడ్డి కింద అగాధాలు పొంచి ఉన్నా నడవవలసిందేగా, తప్పదు. ఇక వెళదాం నీల్, లేచింది సుష్మ. నీల్ మౌనంగా ఆమెను అనుసరించాడు. కారు ఎక్కగానే స్టార్ట్ చేశాడు నీల్. కారు మలుపు తిరిగింది. దూరంగా కాలేజీ బిల్డింగ్,
వెలుగుతున్న వందల విద్యుత్ దీపాలు కనిపించాయి. ఒక్కో స్తంభానికి ఒక్కో దీపం అమర్చి ఉంది. ఇదిగో వచ్చేసింది నీ జైలు అన్నాడు నీల్. సుష్మ కారు బయటే ఆపమని చెప్పింది. కానీ నీల్ లోపలికి తీసుకొచ్చాడు కారుని. సుష్మ కారు దిగి మౌనంగా ఇంటి తాళం తీసింది. వెనుదిరిగి నీల్ వైపు చూసింది. నన్ను లోపలికి పిలవ్వా? అతని స్వరం అతని కళ్ళలాగే సుష్మ శరీరం మీద వాలింది. వద్దు నీల్, ఇంక నువ్వు వెళ్ళు. తన స్వరం తనకే వ్యధగా ధ్వనించింది. ఆమె తన కాళ్ల కింద పడి గిలగిలా తన్నుకుంటున్న నీల్ స్పర్శలోని బాధను అనుభవిస్తుంది. వెళ్ళు నీల్, వెళ్ళు. సుష్మ లోపలికి వెళ్లి తలుపులు మూసుకుంది. ఆఖరిసారిగా నీల్ చూసిన చూపు బల్యంలా ఆమె హృదయంలో గుచ్చుకుంది. వెళ్ళు నీల్, వెళ్ళు. అదే మాట ఆమెలో మార్మోగి వెంటనే ఉబికి వచ్చిన కన్నీటితో తడిసి చివికిపోయింది. ఆఖరణ మిగిలిన చిన్న పోగు మళ్లీ మేల్కొంది. ఎందుకు వెళ్ళిపోయావు నీల్? ఎందుకు బలవంత పెట్టలేదు నన్ను? ఎందుకు మొండికెత్తలేదు వెళ్ళనని? ప్రతి చిన్న విషయం దగ్గర చిన్నపిల్లాడిలా మొండిగా నిలబడే నీ స్వభావం ఏమైపోయింది? సుష్మ మనసు మౌనంగా ఆక్రోశించింది. నువ్వింక తయారు కానే లేదా? మీనాక్షి గొంతు విని సుష్మ ఉలిక్కిపడి తలెత్తి చూసింది. ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను, నువ్వు కూర్చో అని లేచి లోపలికి వెళ్ళింది. సుష్మ బట్టలు మార్చుకుని తలదువ్వుకోసాగింది. మీనాక్షి పత్రిక పేజీలు తిరిగేస్తూ కూర్చుంది. 10 నిమిషాల తర్వాత ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. కాలేజీ గోడ మీద మాధవిలత తీగ నిండా మొగ్గలతో కళకళలాడుతోంది. నిమ్మపూల వాసన ఆవరణను చుట్టుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అక్కడక్కడ గుల్మోహర్ పూలగుచ్చాలున్నాయి. మరికొద్ది రోజుల్లో కాలేజీ మూసేస్తారు. ఆ సంవత్సరపు ఆఖరి పని రోజులు. అందరికీ రాత్రులు పగళ్ళు బారైనట్లు అనిపిస్తున్నాయి. మళ్ళీ జులై నెలలో కొత్త స్టూడెంట్లు, కొత్త టీచర్స్తో వాతావరణం పూర్తిగా మారిపోతుంది. ఈ మధ్య కాలంలో సుష్మని మరో కొత్త రకమైన ఉదాసీనత ఆవరించుకుంది. ఆఖరి రోజుల్లో జరగబోయే సెషన్స్ గురించి, వార్డెన్ ఎన్నిక గురించి సుష్మకు అంత ఆసక్తిగా లేదు. వచ్చే ఏడాదికి తన వార్డెన్షిప్ వదిలేసి ఓ మారుమూల గదిలో ఉండిపోదామనుకుంది సుష్మ. 2 రోజుల్లో కాలేజీలో ఫంక్షన్ జరగబోతుంది. స్టూడెంట్లకు బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంటుంది. వాటి తాలూకు వస్తువులు కొందామని బయలుదేరారిద్దరు. సుష్మ యూనివర్సిటీ నుంచి హిస్టరీ ప్రొఫెసర్ని ఆహ్వానించింది. ఫంక్షన్లో ఉపన్యాసం, తరువాత అల్పాహార విందు, తరువాత బహుమతుల ప్రధానం ఉంది. బజారు వెళ్ళాక ముందుగా కొన్ని పుస్తకాలు, షీల్డ్స్, మెడల్స్, కప్పులు కొన్నారు. తర్వాత ఇద్దరు పెద్ద బట్టల దుకాణంలోకి వెళ్లారు. మీనాక్షి బట్టలు చూస్తుంది. 2 చేతుల్లో ప్యాకెట్లు పట్టుకుని సుష్మ పరిసరాలను గమనిస్తుంది. ఫుట్పాత్ మీద పూలమ్మే వాళ్లు గొంతు చించుకుంటూ మాలలు అమ్ముతున్నారు. చాలామంది కొనేసుకుంటున్నారు. సుష్మ చేత్తో సంజ్ఞ చేసి ఓ పూల బుట్టవాణ్ణి పిలిచింది. ఒక బారాటి మాల కొనేసింది. సుష్మ ఎవరిదో పిలుపు విని తల తిప్పి చూసింది. కౌసల్య గారిని పోల్చుకోవడానికి సుష్మకి ఓ క్షణకాలం పట్టింది. ఆమె కళ్ళు చుట్టుపక్కల నీల్ కోసం వెదికాయి. మీరిక్కడికి ఎప్పుడొచ్చారు? అడిగింది సుష్మ. ఇవాళ ఉదయమే వచ్చాను. కృష్ణమ్మ నీ కోసం మరో 2 చీరలు పంపించింది అన్నదావిడ. అలాగా అంది సుష్మ. మీరోసారి మా ఇంటికి రండి. సుష్మ ఆమెను ఆహ్వానించింది. నేను ఎల్లుండి మళ్ళీ ఊరికెళ్లాల్సింది. నీళ్ళని చూద్దామని వచ్చాను. వెళ్ళిపోతున్నాడుగా ఎల్లుండి, అందుకని గలగలా మాట్లాడేస్తుందావిడ. ఎక్కడికి? ఉలికిపాటుగా అడిగింది సుష్మ. నీకు తెలీదా? ఆశ్చర్యంగా అడిగింది కౌసల్య. నీల్ హాలాండ్ వెళ్తున్నాడు, ఏదో బిజినెస్ పని మీద. రేపు రాత్రి లేట్లో వెళ్ళిపోతాడు. మేమందరం వీడ్కోలు ఇవ్వడానికే వచ్చాం. నీల్ అమ్మగారు. సుష్మ వాళ్ల పక్కనే నిలబడి ఉన్న నడువయసు ఆవిడికి నమస్కారం చేసింది. వాళ్ళకి కాస్త దూరంలో నిలబడి కుతూహలంగా తననే చూస్తున్న మరో అమ్మాయి బహుశా నీల్ చెల్లెలై ఉంటుంది అనుకుంది సుష్మ. చాలా రోజులకి గాని తిరిగి రాడా? గొంతు పెగల్చుకొచ్చాయి మాటలు. ఏమో తెలియదు. 4-5 ఏళ్లు పట్టొచ్చేమో అందావిడ. సుష్మ తనలో రగులుకుంటున్న ఆతృతను చూసి తనే ఆశ్చర్యపోతుంది. అవును, ఒకసారి వెళ్ళాక అంతా తిరిగి చూసిన తర్వాతే వస్తారెవరైనా. నీళ్ళు ఏదీ చెప్పడు, ఎప్పుడొస్తాడో మరి అంది కౌసల్య. సరే సుష్మ, మేం వెళ్తాం. నువ్వు చప్రాసిని పంపి చీరలు తెప్పించుకో. సుష్మ వాళ్లకు నమస్కరించింది. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత కూడా పూలమాలను చేతిలో పట్టుకుని అక్కడే నిలబడింది. మీనాక్షి దుకాణంలోంచి బయటకు వచ్చింది. తనకు పూలమాల అందించి, తీసుకో, ఇవి నీవి అంది సుష్మ. థ్యాంక్ యూ డార్లింగ్ నవ్వింది మీనాక్షి. నీ చేతులతోనే అలంకరిస్తే సంతోషిస్తాను అంది మీనాక్షి. సుష్మ మీనాక్షి జడపాయి తీసి పూలు అలంకరిస్తూ, మీను, ఇప్పుడే కౌసల్య గారు కలిశారు. నీల్ రేపు హాలాండ్ వెళ్తున్నాడని చెప్పింది. ఎల్లుండి రాత్రికే ప్రయాణమట అంది. మీనాక్షి సుష్మ వైపు తిరిగి ఆమె మొహంలోకి చూస్తూ ఉండిపోయింది.
ఏమిటలా చూస్తున్నావు? నవ్వింది సుష్మ. మీనాక్షి మాట్లాడకుండా తన చేతిని సుష్మ భుజం మీద వేసింది. పద వెళ్దాం అంది మీనాక్షి. పూలవాళ్ల కేకలు, మీనాక్షి జడలో పువ్వుల పరిమళం, మనుషుల కోలాహలం, దుకాణంలో పచ్చని వెలుతురు, పక్కన వెళ్తున్న పిల్లాడి నవ్వు ఇవన్నీ ఒక్కసారిగా అసహ్యంగా తయారైనట్లు అనిపించింది సుష్మకి. మీనాక్షి ఆటో కేకేసింది. ఇద్దరు ఎక్కి కూర్చున్నారు. సుష్మ బయటికి చూస్తూ కాలేజీ వచ్చే వరకు మౌనంగానే ఉండిపోయింది. రత్తి తలుపు తెరవగానే ఎవరైనా వచ్చారా అని అడిగింది సుష్మ. లేదు తలోపింది రత్తి. పోని ఫోను ఆశగా అడిగింది. రత్తి లేదన్నట్లు తలాడించింది. ఆ రోజు ఉదయం ప్రతి ఉదయంలాగే తాజాగా ఉంది. మాలొచ్చి పూలిచ్చి వెళ్ళాడు. హిస్టరీ అసోసియేషన్ సెక్రటరీ వచ్చి సభ ముగిశాక ధన్యవాదాలు ఎలా చెబితే బాగుంటుందో అడిగి తెలుసుకుని వెళ్ళింది. రాత్రి హాస్టల్లో ఫంక్షన్ జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సుష్మ ఈ పనులన్నిటిలో మునిగిపోయి బిజీగా ఉంది. తనే స్వయంగా పనులన్నీ చేయించింది. మీకెందుకు వచ్చిన శ్రమ? ఈ పనులన్నీ నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, లేకపోతే అలసిపోగలరు అంటూ సెక్రటరీ గంటకోసారి గుర్తు చేస్తుంది. ఆ కోలాహలం హడావిడిలోనే మీనాక్షి హఠాత్తుగా నువ్వు ఎయిర్పోర్టుకు వెళ్ళవా అని అడిగింది. సుష్మ జవాబు చెప్పలేదు. బహుమతులు లిస్టు ప్రకారం సరిపోతాయో లేదో అని చూసుకుంటుంది. మీనాక్షి మౌనం వహించింది. అన్ని పనులు సక్రమంగా జరిగిపోయాయి. ఉపన్యాసం వింటున్నప్పుడు ఎవ్వరూ గొడవ చేయలేదు. ఇళ్లకు త్వరగా వెళ్ళిపోదామని ఎవ్వరూ హడావిడి ప్రదర్శించలేదు. ఆ కార్యక్రమాల్లో పాల్గొంటుందన్న మాటేగాని సుష్మ మనసు అక్కడ లేదు. కానీ ఈ మధ్యకాలంలో క్షణానికోసారి కౌసల్య మాటలు సుష్మ చెవుల్లో మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. అన్ని పనుల్లో మునిగిపోయి ఉండి సుష్మ నీల్ ఆ రాత్రి వెళ్ళిపోతున్నాడు అన్న విషయం మర్చిపోలేదు. సాయంత్రం హాస్టల్ డిన్నర్ కోసం వచ్చింది సుష్మ. మీనాక్షి వచ్చి పక్కనే కూర్చుంటూ నేను ఫోన్ చేసి కనుక్కున్నాను, ఫ్లైట్ రాత్రికి 10ంటికి బయలుదేరుతుందట అంది. హాస్టల్ డైనింగ్ హాల్లో గడియారం 9 గంటలు కొట్టింది. సుష్మ అల్లకల్లోలమైపోతూ లేచి నిలబడింది. ప్రిన్సిపల్ దగ్గరకు వెళ్ళి నేను అర్జెంటుగా వెళ్లాల్సి ఉంది అంది. మిగిలిన వారితో కూడా క్షమించమని చెప్పి బయలుదేరింది. పరిగెత్తుకుంటూ బయటకు వచ్చింది సుష్మ. మీనాక్షి కూడా తన వెనకే రావడం గమనించింది. మీను, ఒక టాక్సీ కోసం చప్రాసిని పంపు అనునయంగా అంది సుష్మ. ఆమె బీరువా తెరిచి డబ్బు పర్సులో పెట్టింది. తీవ్రంగా జ్వరభ్రాంతుడైన రోగిలా ఆమె వణికిపోతుంది. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నిలబడి ఆమె లిప్స్టిక్ వేసుకుంది. కానీ పెదవులు ఎండి బిగుసుకుపోయి కనిపించాయి. మీనాక్షి చప్రాసిని టాక్సీ గాని ఆటో గాని తీసుకురమ్మని పంపించింది. ఆమె లోపలికొచ్చి సుష్మనే గమనిస్తూ బాధకి లోనవుతూ నిలబడింది. ఆమె హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీద పడుంది. బయలుదేరడానికి సిద్ధంగా ఉంది సుష్మ. గేట్లోంచి లోపలికి వస్తున్న ఆటో హెడ్లైట్ వెలుతురు తీక్షణంగా ఉంది. ఆమె లేచి నిలబడింది. హ్యాండ్ బ్యాగ్ అందుకుంది. 2 క్షణాల పాటు ఉద్విగ్నురాలైపోతూ హ్యాండ్ బ్యాగ్ జిప్పు తెరుస్తూ మూస్తూ ఉండిపోయింది. ఆమె చేతులు, శరీరం, మెదడు, మనసు, ఆత్మ అన్నీ కంపించిపోతున్నాయి. ఆ మరుక్షణమే ఆమె ప్రశాంతంగా మారిపోయింది. ఆమె మనసులోని వ్యాకులత ఒక అగాధ స్తబ్దతతో అదృశ్యమైపోయింది. భయంకరమైన తుఫాన్ వచ్చి పెద్ద లోయలోకి పడదోసినట్లు అంతా మాయమైపోతుంది. సుష్మా, ఆటో వచ్చింది. మీనాక్షి నెమ్మదిగా ఆమె వీపు మీద చేత్తో నిమురుతూ అంది. ఆ స్పర్శతో సుష్మ ఉలిక్కిపడింది. ఆమె మీనాక్షి కళ్ళల్లోకి దీర్ఘంగా చూస్తూ ఉండిపోయింది ఒక క్షణం. తరువాత ఆమె చేతిలోని హ్యాండ్ బ్యాగ్ జారి కింద పడింది. మీనాక్షి, టాక్సీని వెనక్కి పంపించేయి, నేను వెళ్ళదలుచుకోలేదు అంది కుర్చీలో కూలబడుతూ. మీనాక్షి మారు మాట్లాడకుండా బయటికి నడిచింది. మీనాక్షి ఆటో ఎక్కడం, ఆటో బయలుదేరడం సుష్మ గమనించలేదు. ఆమె అరచేతులతో కనుపాపల్ని అదుముకుంటూ కూర్చుంది. ఆమె కళ్లల్లో నుంచి ప్రవాహంలా కన్నీళ్లు జారుతున్నాయి. అంతరంగంలో ఏదో అలికిడి. హృదయ ప్రాంగణంలో చిరపరిచితమైన అడుగుల సవ్వడి అనుభూతికి, అనుభవానికి మధ్యగల సంబంధం మరికాస్త విస్తరించి మనసు నిండుగా ఒక రకమైన ఆందోళన ఆవరించుకుపోయింది. సుష్మ మంచం మీద పడుకుని ఉంది. నిద్రపోతుందో, మేల్కొని ఉందో, కలగంటుందో, వాస్తవంలో ఉందో అర్థం కాని సుప్త చైతన్యావస్థలో ఉందామె. హఠాత్తుగా కలలాంటి ఒక మెలకువ ఆమె కనురెప్పలపై వాలింది. ఎవరో లోపలికి అడుగు పెట్టారు. అదే చిరపరిచితమైన పదధ్వని. నీల్ వచ్చి ఆమె తలవైపు నిల్చున్నాడు. తన నుదుటి నిండుగా చెల్లాచెదురుగా పడి ఉన్న ముంగురులు మెల్లగా సవరించాడు. మీదకి వంగి సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. ఇది నిజం కాదు, నిజానికన్నా బలవత్తరమైన స్మృతి. సుష్మ ఉలికిపాటుతో లేచి కూర్చుంది. ఒక్కసారిగా చుట్టూ కలయ చూసింది. ఎవ్వరూ లేరు. చుట్టూ చిక్కటి చీకటి, ఘనీభవించిన నిశ్శబ్దం. ఆమె పెదవులు కంపించాయి. గొంతు వణికింది. నీల్! చిన్న కేకలాంటి పిలుపు ఆమె గొంతులో నుంచి వణుకుతూనే వెలికి వచ్చింది.
బయట పని మనిషి కాబోలు దగ్గిన చప్పుడు, ఎవరిదో అడుగుల చప్పుడు. ఆ శబ్దంతో పూర్తిగా స్పృహలోకి వచ్చింది సుష్మ. మరోసారి తన చుట్టూ కలియ చూసుకుంది. తను ఒక్కతే మంచం మీద కూర్చుని ఉంది. నీళ్ళెక్కడా లేడు. చుట్టూ శవప్రాయమైన స్తబ్దత, మౌనం, భయంకరమైన ఒంటరితనం, గుచ్చుకుంటున్న నిశ్శబ్దం. సుష్మ భయకంపితురాలవుతూ ఒక ఉదుటన లేచి నిల్చుని కిటికీ తలుపు బార్లా తెరిచింది. బయట నుంచి చల్లటి గాలి ఒక ఉదుటన విసురుగా వచ్చి ఆమెకు చుట్టుకుంది. ఆ చల్లటి స్పర్శను అనుభవిస్తూ బయటికి చూస్తూ నిలబడింది. తెల్లవారబోతున్నట్లుంది. ఇంకా చీకట్లు విచ్చుకోలేదు. చీకటి మౌనంగా ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తోంది. గాలికి ఊగిసలాడుతున్న ఆకులు శబ్దం చేస్తున్నాయి. భయపడిన పక్షిపిల్ల ఒకటి రెక్కలు టప్టపా కొట్టుకుంటూ ఆక్రందిస్తుంది. దూరంగా గడియారం గంటల ధ్వని వినిపిస్తోంది. తన మనసు ఎలా ఉందో వాతావరణం కూడా అలాగే ఉన్నట్లు అనిపించింది సుష్మకి. హృదయం నిండా ధ్వనులు, ప్రతిధ్వనులు. మనసు అలసిపోయి ఓ పక్కన ఒత్తిగిలుతోంది. ఏమీ మాట్లాడదు. ఆ దుర్భేజమైన కఠిన కర్కశమైన అంధకారంలో మనసు, శరీరం, జీవితం నగ్నంగా అచేతనంగా నిలబడిపోతాయి. ఏవో స్మృతులు, స్వప్నాలు, మోగ ప్రశ్నలు, అస్పష్టమైన శబ్దాలు బ్రతుకు నిండా అలాంటివే ఉన్నాయి. సుష్మ నిర్విరామంగా వాటినే తిరిగేస్తూ ఉంటుంది. చూసిందే చూస్తూ ఉంటుంది. చదివినవే చదువుతూ ఉంటుంది. ఆ సంవేదనల తలవాకిటి నిలబడి అతీతంలోకి తొంగి చూస్తూ ఉంటుంది. మనసు చీకటి నిండిన ఇరుకు సందుల్లో తిప్పుతుంటుంది. ప్రతి అక్షరం దగ్గర, ప్రతి వాక్యం దగ్గర, ప్రతి పదం దగ్గర, ప్రతి ఫుల్ స్టాప్, ప్రతి కామ, ప్రతి ఆశ్చర్యార్థకం, ప్రతి ప్రశ్న గుర్తు దగ్గర ఆగి ఆగి పరిశీలిస్తుంది. ఆ సమయంలో ఈ ప్రపంచంలోని వ్యవహారాలేమీ ఆమెకు పట్టవు. దిక్కుతోచని ఒంటరితనంలో సుష్మ ఒక్కతే మిగిలిపోతుంది. అలా ఆలోచనల్లో కొట్టుకుపోతున్న సుష్మకి తన పరిస్థితి గుర్తుకొచ్చేసరికి దుఃఖం వెల్లువలా విరుచుకుపడింది. నీల్, నీల్, నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేసి వెళ్ళావు? నీతో బలవంతంగా ఎందుకు తీసుకువెళ్ళలేదు? చాలా మొండివాడివి. నీకు కావాల్సింది పోట్లాడైనా పొందుతాను అనేవాడివి. ఎందుకు మౌనంగా మిగిలిపోయావు? ఈ సంఖ్యలను స్వయంగా తెంచలేని అశక్తురాల్ని. నా చెంపలు వాయించి నీతో తీసుకువెళ్ళలేకపోయావా నీల్? నీల్, నీ పిలుపు, నీ స్పర్శ, నీ అడుగుల చప్పుడు నన్ను వెంటాడుతుంది. కిటికీ చువ్వలకు తలానించి నిలబడి ఉంది సుష్మ. ఆమె మాటలు ఒంటరి గదిలోని నిశ్శబ్దంలో కలిసిపోయాయి. సుష్మా? అస్పష్టంగా అతి నెమ్మదిగా వినిపించింది నీల్ పిలుపు. సుష్మ అంత దుఃఖంలోనూ చిరునవ్వు నవ్వుకుంది. అంతే నీల్, అంతే. నిన్ను హింసించినందుకు నీ జ్ఞాపకాలు, నీ పిలుపు ఇలా జీవితాంతం నన్ను వెంటాడుతూ నన్ను శిక్షిస్తూ ఉంటాయి అనుకుంది మనసులోని. కళ్ళు తుడుచుకుని వెనుదిరిగింది. ఎవరిదో రూపం కన్నీళ్ల మధ్య అస్పష్టంగా కనిపిస్తుంది. క్షణకాలం తీక్షణంగా చూసింది. తన మనసు సృష్టించిన మరో మాయేమోనని. ఆ రూపం అదృశ్యం కాలేదు. అలా స్థిరంగా గుమ్మంలోనే నిలబడి ఉంది. ఓ క్షణకాలం తను ఏడవడం, ఆ రూపాలన్నీ కలలో భాగాలుగా అనిపించాయి. తన కలలో నీల్ రూపాన్ని చూస్తుందా? నీల్ ఈ పాటికి విదేశాల్లో కదా ఉన్నాడు. ఇదేమిటి? తన కళ్ళు ఇలా తనని మోసం చేస్తున్నాయి. కళ్ళు రెపరెపలాడించి కొన్ని అడుగులు ముందుకు వేసింది. గుమ్మంలో నిల్చున్న రూపం స్థిరంగా అలాగే నిలబడి సుష్మ వైపు చూస్తుంది. నీల్ ఎక్కడుండడం ఏమిటి? నిన్ననే వెళ్ళిపోయాడు కదా. మాట్లాడితే ఆ రూపం అదృశ్యమై మళ్ళీ ఒంటరితనం మిగిలిపోతుందేమో అన్నట్లు అచేతనంగా అలా చూస్తూ ఉండిపోయింది సుష్మ. ఆ రూపం కదిలి ఓ 2 అడుగులు ముందుకు వేసింది. అరే, తను ఊహించుకోవడం లేదు. నిజంగానే నీల్. నీల్? అస్పష్టంగా అంది సుష్మ నమ్మలేనట్లు చూస్తూ. నీల్ మరికొన్ని అడుగులు ముందుకు వేసి సుష్మ ముందు నిలబడ్డాడు. సుష్మ కళ్ళార్పకుండా అతన్నే చూస్తూ చేయి చాచి అతని చెంపలను మునివేళ్లతో తాకింది. నీల్ వెచ్చని స్పర్శ విద్యుత్తుల వేలి కొసల నుంచి శరీరంలోకి పాకి మనసును కుదిపేసింది. ఒక్కసారిగా 1000 వోల్టుల విద్యుత్ తాకినట్లు కంపించిపోయింది సుష్మ. నీల్ అన్న మాట ఆర్తనాదంలా వెలువడింది సుష్మ పెదవుల నుంచి. నీల్ ఎడబాటులో ఆమె తనువు, మనసు అనుభవించిన తీవ్ర వేదన ఆ పిలుపులో ప్రతిధ్వనించింది. ఆమె బాధను మరి భరించలేనట్లు నీల్ చప్పున ఆమెను 2 చేతులతో దగ్గరకు లాక్కుని గాఢంగా హృదయానికి హత్తుకున్నాడు. నీల్ కౌగిట్లో చల్లగాలి తగిలిన మేఘంలా వర్షించింది సుష్మ. నీల్ ఆమెను కాసేపు అలాగే ఏడవనిచ్చాడు. సుష్మ కాసేపటికి తనను తాను నిగ్రహించుకుంది. కళ్ళు తుడుచుకుంటూ తలెత్తి నీల్ కళ్ళల్లోకి చూసింది. నీల్ చిరునవ్వు నవ్వాడు. అతని కళ్ళు తృప్తిగా నవ్వుతున్నాయి. నీల్, ఎలా వచ్చావు ఇక్కడికి? అంది. కార్లో అన్నాడు. అది కాదు, నిన్న ఫ్లైట్లో వెళ్తున్నావని కౌసల్య గారు కలిసి చెప్పారు. సందేహంగా అడిగింది సుష్మ. వెళ్లాల్సిందే. తీరా ఎయిర్పోర్టుకు వెళ్ళాక చూసుకుంటే అతి ముఖ్యమైన లగేజ్ మర్చిపోయాను.
ఆ లగేజీని కూడా తీసుకువెళ్దామని ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నాను నవ్వుతూ అన్నాడు నీల్ కుర్చీలో కూర్చుంటూ. లగేజా? అంత ముఖ్యమైన లగేజ్ ఏమిటి? కుతూహలంగా అడిగింది సుష్మ. ఇదిగో సుష్మని చూపించాడు. సుష్మ ముఖం ఎర్రబారింది. నేనా? నేను నేను ఎప్పటికీ రానంటే అంది సుష్మ. నీల్ సమాధానం చెప్పలేదు. కుర్చీలోంచి లేచి అల్మరా తెరిచి ఏదో వెతుకుతున్నాడు. తనకి సమాధానం చెప్పకుండా గదంతా వెతుకుతున్న నీల్ని ఆశ్చర్యంగా చూసింది సుష్మ. ఏమిటి వెతుకుతున్నావు? అడిగింది అతన్ని. తాడు దొరుకుతుందేమో అని సమాధానం ఇచ్చాడు నీల్. తాడా? ఎందుకు? రత్తెక్కడో దాచినట్లుంది. ఎందుకిప్పుడు? అర్థం కానట్లు అడిగింది. నిన్ను కట్టేసి కారులో వేసుకుపోదామని సీరియస్గా అన్నాడు నీల్. సుష్మ పక్కున నవ్వింది. అంటే నా మాట వినదలుచుకోలేదన్నమాట అందామె. ఈ విషయంలో మాత్రం ఇంక నీ మాట వినదలుచుకోలేదు. నీ నిర్ణయం కేవలం నీ జీవితానికే పరిమితమైతే అలాగే వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. కానీ నీ నిర్ణయం మూలంగా జీవితాంతం నేనెందుకు బాధపడాలి? నా జీవితం ఎందుకు దుఃఖమయం చేసుకోవాలి? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను గంభీరంగా అన్నాడు నీల్. సుష్మ తల ఉంచుకుని కూర్చుంది. నీల్ని పెళ్లి చేసుకుంటానని చెబితే తల్లి రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహిస్తుందామె. అది కాదు నీల్, అమ్మ, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఇంకా ఏదో చెప్పబోయింది. ఆమె మనసు ఇంకా ఎటూ నిర్ణయించుకోలేకుండా ఉంది. ఇక నువ్వేమీ చెప్పకు సుష్మ. నీ కుటుంబ బాధ్యతలు ఇక నుంచి నావి కూడా. ఆ హామీ ఇస్తున్నాను నేను. వాళ్లకు ఏ విధమైన లోటు రాదు. అదే కదా నీకు కావాల్సింది. ఆ ఏర్పాట్లన్నీ నేను చేసేశాను. తన నిర్ణయానికి తిరుగులేదన్నట్లు అన్నాడు నీల్. సుష్మ మౌనం వహించింది. నీల్ హఠాత్తుగా సుష్మ దగ్గరకు వచ్చి ఆ ముఖాన్ని 2 చేతుల్లోకి తీసుకుని కళ్ళల్లోకి చూశాడు. సుష్మ, నేను ఇలా రాకపోతే జీవితాంతం ఇలా ఒంటరితనంలో మగ్గిపోతూ వేదనతో కాలిపోతూ ఉండేదానివి కదా. ఆ రోజు చివరిసారిగా గేటు దగ్గర కలిసినప్పుడు నీ ధోరణి, మాటలు చూస్తే చాలా భయం వేసింది నాకు. కొన్నాళ్ళు దూరంగా ఉంటే నీ నిర్ణయం మారుతుందేమో అని ఆశించాను. ఎప్పటికప్పుడు మీనాక్షికి ఫోన్ చేసి నీ గురించి అడిగేవాణ్ణి. నీల్ని మధ్యలోనే ఆపేసింది సుష్మ. ఏమిటి? మీనునా? ఆశ్చర్యంగా అడిగింది. అవును సుష్మ, మీనాక్షి చాలా సాయం చేసింది. వెళ్ళిపోతున్నానని చెబితే అన్నా నువ్వు వస్తావేమో అని చూశాను. నువ్వు రాలేదు. చివరికి మీనాక్షి ఆటోలో ఎయిర్పోర్ట్కి వచ్చి నీ పరిస్థితి చెప్పింది. ముందు నాకు చాలా కోపం వచ్చింది కానీ మీనాక్షి చాలా నచ్చ చెప్పింది. సుష్మ పరిస్థితి చూస్తే పిచ్చిదైపోయేలా ఉంది. కాదన్నా మీ వెంట లాక్కెళ్ళండి అంది. నువ్వు లేకుండా నేను ఉండలేను సుష్మ. అందుకే నా ప్రయాణం వాయిదా వేసుకున్నాను అన్నాడు నీల్. మరి కౌసల్య గారు, మీ అమ్మ, చెల్లెలు మొన్న కనిపించారు సందేహంగా అంది సుష్మ. అమ్మ వాళ్ళు మన పెళ్లి చేయడానికి వచ్చారు కొంటిగా నవ్వాడు నీల్. సుష్మ సిగ్గుపడింది. మీ వాళ్ళు ఒప్పుకున్నారా అంది. అన్నాడు నీల్. కానీ అమ్మ వాళ్ళు సందిగ్ధంగా అంది సుష్మ. వాళ్ళు ఒప్పుకున్నారు అన్నాడు నీల్ నవ్వుతూ. సుష్మ ఉలిక్కిపడింది. నమ్మలేనట్లు కళ్ళు పెద్దవి చేసి చూసింది నీల్ వంక. నీల్ నవ్వుతూ మంచం మీద కూర్చుని సుష్మ చెయ్యి పట్టి లాగి పక్కన కూర్చోపెట్టుకున్నాడు. నిజం సుష్మ, మీనాక్షి నా దగ్గరకు రాగానే ఇక నీ అంతటి నువ్వే నా దగ్గరకు వచ్చే అవకాశం లేదు అని నిశ్చయించుకున్నాను. మీనాక్షి మీ ఇంటి అడ్రస్ ఇచ్చింది. అట్నుంచి అటు కారులో వెళ్ళాను. ముందు మీ అమ్మ చాలా అభ్యంతరాలు చెప్పబోయింది. నేను ఆవిడ సంశయాలన్నిటినీ తీర్చేశాను. ఆవిడ పేర ఓ 50,000 బ్యాంకులో వేశాను. అది కాక నెల నెలా కొంత పంపుతానని చెప్పాను. మళ్ళీ రాత్రికి రాత్రి బయలుదేరి ఇదిగో నీ ముందున్నాను. నీల్ సుష్మ ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. సుష్మ విప్పారిత నేత్రాలతో అతని వంక చూస్తూ అతను చెప్పేది వింటూ ఉండిపోయింది. సుష్మ నీల్ ముఖం వైపు ఆప్యాయంగా చూసింది. తన కోసం ఎంత కష్టపడుతున్నాడు. అలసిపోయిన నీల్ ముఖాన్ని ఆప్యాయంగా నిమిరింది. నీల్ నిశ్చింతగా కళ్ళు మూసుకున్నాడు. సుష్మ నీల్ అరచేతిని పెదవులు కానించుకుని కళ్ళు మూసుకుంది. నీల్ అరచేతిలోని రక్తనాళాల స్పందనను పెదవులతో అనుభవిస్తూ ఉండిపోయింది కాసేపు. నీల్ కళ్ళు తెరిచి సుష్మ వైపు చూశాడు. సుష్మ, ఇక నిన్ను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఈ జైలు గోడల మధ్య ఉండనివ్వడం నాకు ఇష్టం లేదు. త్వరగా తయారవు, ఇంటికి వెళ్దాం అన్నాడు నీల్. సుష్మ ఇంకా అభ్యంతరాలు చెప్పదలుచుకోలేదు. వెంటనే లేచి తయారైంది. వెచ్చని సూర్యకిరణాలు కిటికీలోంచి లోపలికొస్తున్నాయి. రత్తికి వాళ్ళిద్దరినీ చూస్తుంటే మహా సంతోషంగా ఉంది. కారెక్కి వెళ్తున్న ఆ జంటను కన్నుల పండుగగా చూసింది. ఇక శకుంతల లాంటి వాళ్ళు కుళ్ళుకుళ్ళుకు చేస్తారు అనుకుంది మనసులోనే. కారు కౌసల్య గారింటికి వచ్చింది. గేటు చప్పుడు, కారు హారను వినగానే ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. తలుపు తెరుచుకుని బయటకొచ్చిన చెల్లెలు రమణి తమ్ముళ్ళని తల్లిని చూడగానే ఆనందాశ్చర్యాలకు లోనైంది సుష్మ. చిరుకోపంతో నీల్ వైపు చూసింది.
వాళ్ళు వచ్చిన సంగతి నాకు ఎందుకు చెప్పలేదు అన్నట్టు. నీల్ నవ్వాడు. రాత్రే నాతో పాటు తీసుకొచ్చాను. తీరా మీ అమ్మగారితో మాట్లాడితే గానీ వీల్లేదంటావేమోనని తీసుకొచ్చేశాను. ఇంకా నీకు ఎటువంటి అభ్యంతరం లేదుగా అన్నాడు నీల్. అంతవరకు మనసులో ఏ మూల ఉన్న కొద్దిపాటి బాధ తప్పి చిరునవ్వు ముఖం చూడగానే మాయమైంది. ఓ నీల్, ఐ లవ్ యూ అంది చిన్నపిల్లలా అతని వైపు చూస్తూ. థ్యాంక్ యూ డియర్, ఇన్నాళ్ళకి నోటితో చెప్పావు. రియల్లీ ఐ డిజర్వ్ ఇట్ అని సుష్మ వైపు చూసి నవ్వి కన్ను గీటాడు. సుష్మ సిగ్గుపడుతూ చిరునవ్వు నవ్వింది. కారు ఆగగానే నీల్ దిగొచ్చి తలుపు తెరిచాడు. వెల్కమ్ ఇన్ టు మై లైఫ్ అన్నాడు సుష్మని ఆహ్వానిస్తూ. పెళ్లి కూతుర్లా ముడుచుకుపోతూ కారు దిగి నీల్ అందించిన చేతిని అందుకుని ముందుకు అడుగు వేసింది సుష్మ. అయిపోయిందండి హృదయనేత్రి నవల. మన ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ.